నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కోట్లాది మంది ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి సాయిబాబాకు కొత్త వివాదం ఎదురైంది. మనం చూస్తూ ఉన్నాం, గత కొంతకాలం నుంచి సాయిబాబా తను హిందూ దేవుడు కాదు, ముస్లిం దేవుడు అని చెప్పేసి కొత్త వివాదం ఎదురైంది. అసలు ఇన్ని రోజుల తర్వాత సాయిబాబా ముస్లిం అని తెలిసిందా? ఎందుకని చెప్పేసి సాయిబాబా పైన ఇటువంటి ప్రచారం నడుస్తుంది. దాంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? అటు సాయిబాబాకు సంబంధించినటువంటి భక్తులు ఎందుకని చెప్పేసి ఈ వివాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారని చెప్పేసి వాళ్ళు కోర్టు మెట్టెక్కడం కూడా జరిగింది. అసలు దీంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనేది మనం ఇప్పుడు చర్చించుకోబోతా ఉన్నాం. మనతో పాటు ఈ చర్చలో పాల్గొంటున్నారు లలిత్ కుమార్, హిందూ జనశక్తి అధ్యక్షులు. సార్ నమస్కారం అండి. రైట్. అలాగే కరుణాకర్ సుగుణ గారు, శివశక్తి అధ్యక్షులు. సార్ నమస్తే అండి. మనతో పాటు అలాగే బైరి నరేష్ గారు, అలాగే జూమ్లో రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా జాయిన్ అవ్వబోతా ఉన్నారు. సార్ చెప్పండి, లలిత్ కుమార్ గారు, ఇన్ని రోజుల తర్వాత ఈ వివాదం, అంటే వివాదం అనుకోవచ్చా, మీరు ఇప్పుడే మార్చాలి, హిందువులనంతా ఏకం చేయాలి, ఇప్పుడే మీకు జ్ఞాన ఉదయం అయింది అనుకోవచ్చా? ఎందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. సో ఈ వివాదానికి ఆద్యులు మేం కాదండి, షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు, సాయి భక్తులు. అండ్ ఇక ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టాము అంటే, ప్రతిదానికి ఏదో ఒక చోట మొదలు ఉంటుంది కదా. ఈ సాయిబాబా గారు ముస్లిం అన్న విషయాన్ని, సాయిబాబా హిందువులకి దేవుడు కాదు అన్న విషయాన్ని దశాబ్దాల కాలం నుంచి చాలామంది హిందూ పెద్దలు చెప్తూనే వచ్చారు. అలాగే హిందువులకి అత్యంత ప్రామాణికమైన కాశీ విద్వత్ పరిషత్ ధర్మ సంసద్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారు తేల్చేసి, ఈ సాయిబాబా అవైదికము, సాయికి సనాతన ధర్మంతో సంబంధం లేదు, సాయికి సనాతనంలో స్థానం లేదు అన్న విషయాన్ని కాశీ విద్వత్ పరిషత్ వాళ్ళు చెప్పారు. అలాగే ద్వారకా పీఠాధిపతిగా ఉన్న స్వరూపానంద సరస్వతి స్వామివారు, వారు ద్వారకా శంకరాచార్య, వారు కూడా చెప్పటం జరిగింది. అలాగే ఇంకా చాలామంది స్వామీజీలు మాట్లాడారు. ఈరోజు మేము కొత్తగా మాట్లాడుతున్నది కాదు, ఇది కొత్తగా మొదలుపెట్టిన వివాదము కాదు, ఇది కొత్తగా మేము ఈ రోజున ఈ నిజాలని ప్రజలకి చెప్పాలి అని బయలుదేరాం. దీనికి కారణం ఏంటి అంటే, మా పార్టీకి మేము ఏదో టీవీ డిబేట్స్లో లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు కొంతమంది అడిగారు, సాయిబాబా పట్ల చాలామంది స్వామీజీలు ఎలా చెప్తున్నారు, పీఠాధిపతులు ఎలా చెప్తున్నారు కదా, మీ స్టాండ్ ఏంటి అని. సో మా స్టాండ్ క్లియర్గా చెప్పాం. వేదం ఏదైతే ఆమోదించదో, ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు వచ్చేసి అన్యమతస్థులు హిందూ దేవుళ్ళుగా చలామణి అవుతారో, ఇలాంటి వాటిని మేము అంగీకరించము. సాయిబాబా ముస్లిం అంటానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి అన్న వాస్తవాలను మేము స్టేట్మెంట్ రూపంలో చెప్తే, మా స్టేట్మెంట్ని ట్విస్ట్ చేసి మేము బాబానేదో అనకూడని మాట్లాడేసాం, బాబా భక్తులనేదో అనకూడని మాట్లాడేసామని మా మీద తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ మెట్లెక్కించే ప్రయత్నం చేశారు. సో ఎలాగూ కేసులు పడ్డాయి కదా. సో ఇప్పుడు నిజాలు చెప్పినందుకే ఇన్ని కేసులు పెడుతున్నారు. ఇక భవిష్యత్తులో అసలు సాయిబాబా పేరెత్తితేనే ఏం చేస్తారు అన్న ఆందోళన మాకు కలిగింది. దాంతో సాయి గురించి సమగ్రంగా హిందూ సమాజానికి తెలియచెప్పాలి, హిందూ సమాజాన్ని నిద్ర లేపాలి అన్న ఉద్దేశంతో మొత్తం సాయిబాబా సచ్చరిత్ర ఏం చెప్తుంది, అసలు సాయిబాబా జీవిత చరిత్రలో ఏం జరిగింది, అలాగే సాయి సంస్థాన్ ఏం చేస్తూ ఉంది, సాయి భక్తులు ఏం చేస్తూ ఉన్నారు అని మొత్తం వెరిఫై చేస్తే, సాయి బాబా మాత్రమే అవైదికం కాదు, సాయి భక్తులు కూడా వేద విరుద్ధమైన పనులు ఆలయాల్లో చేస్తూ హిందూ ఆలయాల్ని, హిందూ దేవీ దేవతల్ని, హిందూ పుణ్యక్షేత్రాలని, హిందూ తీర్థాలని, అంటే మా పుణ్యనదుల్ని అన్నిటిని ప్రతి నిత్యం అవమానిస్తూనే ఉన్నారు. మరి ఇన్ని రకాలుగా అవమానిస్తున్నప్పుడు మరి ఈ విషయాల్ని మేము చెప్పకపోతే ఇంకెవరు చెప్తారండి? బీయింగ్ ఏ హిందూ ఆర్గనైజేషన్, మేము హిందువులకి మేలు కలిగేలాగానే కదా చేయాలి. ఎవరైతే చాలామంది అంటూ ఉంటారు, హిందువులే కదా సాయిబాబాని కూడా మొక్కేది అని చెప్పేసి. సాయిబాబాని హిందువులు మొక్కుతున్నంత మాత్రాన హిందువులందరూ అవైదిక విధానాల్లో వెళ్తుంటే అట్లాంటి వాటిని చూస్తూ సమర్థిస్తామా? లేదుగా. సో మా బాధ్యతగా మేము నిజాలు చెప్పడం మొదలుపెట్టాము. రైట్. సుగుణాకర్ గారు, మీరు చెప్పండి, అసలు సాయిబాబా జీవిత చరిత్ర ఏంటి? అతను హిందూ కాదు అని చెప్పేసి నిరూపించడానికి మీ దగ్గర ఏం ఆధారాలు? ముందుగా అందరికీ నమస్కారం. ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకి లలిత్ గారు చెప్పిన సమాధానంతో పాటు ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. మేము సుమారుగా ఒక 10-11 సంవత్సరాల నుంచి హిందుత్వ ఏకీకరణ కోసం, హిందూ సంఘటన కోసం పనిచేస్తూ ఉన్నాం. అయితే బయటి పాషాణ మతాల నుంచి హిందుత్వం మీద ఎలాంటి దాడి జరుగుతుందో, ఎంత నష్టం జరుగుతుందో, అంతే ఈక్వల్గా ఈ సాయి మతం వల్ల కూడా ఇంటర్నల్గా అంత డ్యామేజ్ జరుగుతుంది, అంత నష్టం జరుగుతుంది అనేది ఈ 10 సంవత్సరాల కాలంలో, అంటే అప్పుడప్పుడు మేము చూస్తున్నటువంటి కొన్ని సంఘటనలు, పరిశీలిస్తున్నటువంటి కొన్ని విషయాల ద్వారా మాకు అర్థమైంది. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల ఇప్పుడు ఈ సాయి అంశం అనేది బాగా తెర మీదకి వచ్చింది. సరే, ఏ కారణంతో ప్రారంభమైనప్పటికీ ఎప్పటికైనా ఇది ప్రక్షాళన కావలసిందే. సాయి మతం అనేది హిందుత్వానికి పూర్తిగా వ్యతిరేకము, అవైదికము, ఇంకా చెప్పాలంటే హిందుత్వం ముసుగుతో హిందువుల్ని వంచేటటువంటి ఒక విధానం.
ఇది స్పష్టంగా మేము ఆధారాలతో సహా నిరూపించగలం. ఇప్పుడు మీరు అడిగారు సాయి హిందువు కాదు ముస్లిం అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు. ఆయనకి సుంతి జరిగింది అనేది సాయి సచ్చరిత్రలో ఉంది స్పష్టంగా. అలాగే ఆయన ఎప్పుడు కూడా అల్లా మాలిక్ అని అంటూ ఉండేవాడు తప్ప ఒక ఈశ్వరుణ్ణో పరమాత్మనో విష్ణువునో సబ్కా మాలిక్ అంటున్నాడు. లేదు, అల్లా మాలిక్ అనేవాడు. సబ్కా మాలిక్ ఏక్ హై, అందరు దేవుళ్ళు ఒకరే. చెప్తానండి. సబ్కా మాలిక్ ఏక్ హై అనేది సినిమా నినాదం. సాయి సచరిత్ర నినాదం ఏంటి అంటే అల్లా మాలిక్, అల్లా భలా కరేగా, అల్లా అచ్చా కరేగా, ఇదే అన్నారు. అండ్ సాయి గురించి సాయి సచరిత్రలో ఉన్న మాట ఏంటంటే సాయిని గుర్తించటానికి ఒకే ఒక్క చిహ్నం ఏంటంటే ఆయన నోట్లో నిత్యం పలికే అల్లా నామస్మరణ అన్నారు. అలాగే ఆయన నిత్యం ఏం చేస్తూ ఉంటాడంటే అల్లా గుణగణాలను కీర్తిస్తూ ఉంటారట సాయిబాబా గారు. ఇవే చెప్పారు. అలాగే స్వయంగా సాయిబాబా చెప్పుకున్న మాట ఏంటి అంటే ఒక వ్యక్తి వచ్చి సాయిబాబాకి గంధం బొట్టు పెడతారు. ఆ బొట్టు పెట్టిన వ్యక్తిని సాయిబాబా అడ్డుకోడు. దాంతో పక్కనే ఉన్న మహల్సాపతి అడుగుతాడు, ఎందుకు మేమందరం బొట్టు పెడుతుంటే ఒప్పుకోలేదు, ఎప్పుడు ఆయన్ని మాత్రం ఎందుకు ఊరుకున్నారంటే తాను ఒక బ్రాహ్మణున్నని, నేను ఒక ముస్లింనని, అపవిత్ర జాతిలో పుట్టిన ముస్లింనని అతను భావించటం లేదు అని స్వయంగా సాయిబాబా చెప్పాడు తాను ముస్లిం అన్న విషయాన్ని. అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా సాయిబాబాని హకీమ్ అని పిలిచేవాళ్ళు, అంటే ముస్లిం వైద్యుడు అని పిలిచేవాళ్ళు. అలాగే తాను మొట్టమొదటి ఎవరికైతే దర్శనం ఇచ్చాడో చాంద్ పాటిల్, ఆ చాంద్ పాటిల్ బాబాని చూడంగానే నాకు ఔలియా దర్శనం ఇచ్చాడు. ఔలియా అంటే అల్లా మిత్రుడు, లేకపోతే ఈ దర్గాల్లో పనిచేసే పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఔలియా అంటారు. సో నాకు ఔలియా దర్శనం ఇచ్చాడు అని చెప్పేసి అన్నారు. మరి ఇన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటే ఇంకా ఆధారం కొత్తగా మేము చెప్పేదే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సాయిబాబా ఒక ముస్లిం ఫకీరు, ఆయన ఇస్లాంని ప్రాక్టీస్ చేశాడు, ఆయన నమాజులు చేశాడు అన్న విషయాన్ని షిరిడీ సంస్థాన్ కోర్టుకి తెలిపింది. ఆల్ ఇండియా సాయి సమాజ్ వాళ్ళు మద్రాస్ హైకోర్టుకి తెలియజేశారు. అలాగే షిరిడీ సంస్థాన్ అని చెప్పేసి ఈ సాయిబాబా సంస్థాన్ అని ఇక్కడ చాదర్ఘట్లో ఉన్న ఆలయం ఎవరైతే ఉందో వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి కూడా అఫిడవిట్ ఇచ్చారు. సో ఇది చాలు కదా. ఇప్పుడు షిరిడీ సంస్థానం హైకోర్టు, బాంబే హైకోర్టు కింద ఉంది కదా. మరి వాళ్ళకు దానికి సంబంధించిన CEO ఒక IAS, ఒక జడ్జి, దానికి సంబంధించిన జడ్జి వాళ్ళ ఆధీనంలో ఇది నడుస్తుంటుంది. మరి వాళ్ళందరికీ తెలియదు అంటారా ఈ విషయం? తెలిసి ఉండొచ్చు, దానికి ఏముందండి, వాళ్ళకి తెలియదని మేము. చాగంటి గారు, తర్వాత గరికపాటి గారు, వీళ్ళందరూ ఎవరు మాట్లాడట్లేదు కదా, మీరే మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు చెప్పొచ్చు కదా, మీరు ఎవరు అతను ముస్లిం దేవుడు, హిందువులు ఎవరు వెళ్ళొద్దండి అని చెప్పేసి. కానీ చాగంటి గారు కానీ గరికపాటి గారు కానీ ఎవరు మాట్లాడట్లేదు. మరి వాళ్ళు మాట్లాడట్లేదు అనేది ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళనే అడగాలి మనం. ఆ రోజు వచ్చినప్పుడు మాట్లాడతారు ఒకటి. రెండోది ఏంటంటే ఒకటి బాగా విస్తృతంగా మార్కెటింగ్ చేసేసారు. సాయిబాబాని మార్కెటింగ్ చేసేసిన తర్వాత కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆయన దేవుడు అని ఒక నమ్మకం వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత అలాంటి పెద్దవాళ్ళు కూడా వాస్తవాలు మాట్లాడలేని స్థితిని కల్పించారు. ఈ రోజుకి కొంతమంది రియలైజ్ అవుతున్నారు, ధైర్యం చేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఏదో ఒక రోజు స్పష్టంగా వాస్తవాలను బయట పెట్టే పరిస్థితి వస్తుంది. అయితే కొంచెం జనానికి అవగాహన కోసం ఇప్పుడు ముందుగా మాలాంటి వాళ్ళం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ముందుగా మేము మొదలు పెట్టాం. తర్వాత పెద్దవాళ్ళు కూడా వాస్తవాలు ఏంటనే చెప్తారు ఖచ్చితంగా. సీరియస్లీ ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈ రోజున మేము ఎక్కడా సాయిబాబా గారిని అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడలేదు, మేమెవరం కూడా. కానీ మా మీద 50 కోట్లకి పరువు నష్టం దావాలేశారు, పక్క రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు పెట్టారు. సో ఇప్పుడు ప్రవచనకర్తలు కూడా ఇలాంటి వాటికే భయపడతారు. ప్రవచనకర్తలు అందరూ కూడా జ్ఞానము ఎక్కువ, వాళ్ళ జ్ఞానం ఎక్కువ, అంత మాత్రం అన్నిటికీ తెగిచ్చేసిన వాళ్ళు కాదు కదా మాకులాగా. కాబట్టి వాళ్ళు మాట్లాడితే మాకెక్కడ కేసులు చుట్టుకుంటాయో అన్న ఒక ఆందోళనతో కూడా మాట్లాడుతూ ఉండకపోవచ్చు. సార్ మీరు చెప్పండి, సాయిబాబా దేవుడు కాదంటారా, లేదంటే ముస్లిం దేవుడు, హిందూ దేవుడు కాదంటారా? మొట్టమొదటిగా ఇది సైద్ధాంతిక చర్చ అండి. చట్టపరంగా అయితే మీకు తెలుసు, రాజ్యాంగం ప్రకారం ఎవరినైనా సరే దేవుడిగా చేసుకోవచ్చు, ఎలా అయినా కొలుచుకోవచ్చు. బట్ ఆ పూజించడం అనేది ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదు. మా స్టాండ్ అది. సో సైద్ధాంతికంగా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వరకు మన లలిత్, కరుణాకర్ వీళ్ళంతా చెప్తున్నారు, అంటే మనకి సాయి సచ్చరిత్ర నుంచి చూపిస్తున్నారు ఏంటనంటే ఆయన ఒక ముస్లిం అని. ముస్లిం మతంలో అల్లా తప్ప ఎవరిని కూడా పూజించకూడదు. అలా ఎవరైనా పూజించినట్లయితే అల్లాకి సాటి తీసుకురావడం అని అంటారు. దాన్ని షిర్క్ అంటారు. వాళ్ళని వెంటనే చంపేయమని చెప్పి ఖురాన్లో ఉంది. ఆ విషయం స్పష్టంగా సాయిబాబా గారికి తెలుసు. ఆయన ప్రతిసారి కూడా అల్లా మాలిక్ అంటే అల్లా నా యజమాని. చాలాసార్లు ఆయన ఏమనేవారు అంటే అల్లా చేసేదే తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు అని చాలా స్పష్టంగా చెప్పేవారు. ఇందులో మనం సాయిని మనం తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే ఆ తర్వాత వాళ్ళ భక్తులు కానీ వీళ్ళందరూ ఆయన దేవుడు అని చెప్తూ ఉంటే ఉండొచ్చు.
అయితే ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే సైద్ధాంతికంగా ఆయన తాలూకు మతంలోనే దేవుడు కానప్పుడు ఆయన ఇతరుల మతాల వారికి దేవుడు ఎలా అవుతాడు అనేది ఒక క్వశ్చన్ కదా. మీరు అనుకుంటున్నారంటే అది మీ తాలూకు విశ్వాసం అవ్వచ్చు, బట్ మీ విశ్వాసం సత్యమని బయటకు వస్తున్నారు కదా, అది ఎలా ప్రూవ్ చేస్తారు అనేది ఇక్కడికి వస్తారు. రైట్. తర్వాత ఇంకొక చిన్న విషయం అండి, అంటే మీరు ఇందాక అడిగారు ఇప్పుడు ఈ ప్రవచనకారులు ఎందుకు బయటికి రావట్లేదు అని. చాగంటి గారు అలాంటి ప్రయత్నం ఒకసారి చేశారు. ఆయన సాయి బాబా గారి మీద మాట్లాడినప్పుడు విపరీతంగా వ్యతిరేకత అనేది, అంటే ఈ సాయి భక్తులు అనేవాళ్ళు సాయిబాబా మీద ఆల్మోస్ట్ ఒక యుద్ధం ప్రకటించారు. నాకు ఎందుకులే అని బహుశా ఆయన అనుకుని ఉండొచ్చు, అక్కడి నుంచే ఆయన తాలూకు బాని మార్చారు. అది జరిగింది. రైట్. మనతో పాటు జూమ్లో హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ చెప్పండి, సాయిబాబా హిందూ దేవుడా లేదంటే ముస్లిం దేవుడా, అసలు దేవుడే కాదంటారా, ఏం చెప్తారు? అసలు భగవంతుణ్ణి దేవుణ్ణి ఒక హిందూ అని కానీ ముస్లిం అని కానీ అనేటటువంటి వాళ్ళంతా పరమ మూర్ఖులు ఇంకొకరు లేరు నా దృష్టిలో. ఎందుకంటే సూర్యుడు ఉన్నాడు, అందరికీ సూర్యుడు బొడు, సూర్య భగవానుడే. సూర్యుడిది ఏం కులం, ఏ మతం? చంద్రుడు ఉన్నాడు, చంద్రుడిది ఏం కులం, చంద్రుడిది ఏం మతం? వాయుదేవుడు ఉన్నాడు, వర్ణదేవుడు ఉన్నాడు, భూమాత ఉంది. అరే ప్రకృతి శక్తులకు భగవంతునికి కులమేంటయా, మతమేంటయా? ఎక్కడైనా వేదాలు చెప్పారా కులం మతం? ఎక్కడైనా ఉందా కులం మతం గురించి వేదాల్లో కానీ ఎక్కడైనా కానీ? కొంచెమైనా అసలు మతం అంటే తెలియాలా, ధర్మం అంటే తెలియాలా, లేకపోతే వేదాలంటే తెలియాలా, ఉపనిషత్తులు అంటే తెలియాలా? సర్వంతర్యామి భగవంతుడు, అన్ని చోట్ల ఉన్నటువంటిది భగవంతుడు నన్ను, ఇది వేదాలు చెప్తున్నటువంటి విషయం అందులో. సరే, సాయిబాబా దగ్గరికి వస్తే సాయిబాబా సచ్చరిత్రలో ఎక్కడో ఒక చోట బాబా దీని ముస్లిం అన్నాడు అనేటటువంటిది వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, ఒకసారి ఒరిజినల్ సచ్చరిత్ర నా దగ్గర ఉంది. ఒరిజినల్ సచ్చరిత్ర హేమాత్ పంత్ గారు రాసినటువంటి ఒక సచ్చరిత్ర, పేజీ నంబర్ మీకు 29. ఇది బాబు మోహన్ రాసింది కాదండి, ఇది కూడా హేమాత్ పంత్ గారు రాసిందే. ఇది కూడా హేమాత్ పంత్ గారు రాసింది. 29 బాబా అక్కడ ఏమని చెప్తున్నాడు? నేను అష్టవిధ ప్రకృతి రూపంలో నలువైపుల నుండే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను. అదే విధంగా ఏతుందో బాబా చెప్పినటువంటి ఒక విషయాలు చాలా చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. నేనే ఓంకారాన్ని, నన్ను శ్రద్ధ భక్తి సహితంగా పూజిస్తే చాలు శ్రేయస్సు పొందుతారు. ఇలా నన్ను నిజంగా తెలుసుకొని నన్ను సరిగా పూజించాలి. నన్ను అనన్య శరణు పొందిన వారు నాతో ఏకం కావాలి. నేనే వాసుదేవుడను. ఇది ఓవీలు 76 నుంచి 98 వరకు ఉన్నటువంటిది. అధ్యాయము 3 హేమాత్ పంత్ రాసినటువంటి సచ్చరిత్రకు ఓవి టు ఓవి ట్రాన్స్లేషన్. అదే విధంగా అవుతుందో ఒక్కసారి మీరు పేజీ నంబర్ 32 చూడండి. పేజీ నంబర్ 32. సార్ ఈయన అప్పటికే తప్పులు మాట్లాడారు. ఒకసారి సచరిత్రలోంచే చెప్తాను ఆయన ఏం మాట్లాడారు. సార్ ఒక్క నిమిషం సార్, దయచేసి కొంచెం టైం ఇస్తే మీరు ఇప్పుడు దాకా చెప్పిన వాటికి వివరణ ఇస్తాను సార్, ప్లీజ్. అవసరం లేదు, ఫస్ట్ నేను చెప్పేది వినండి. మీకు విన్నామండి, మీరు చెప్పేదంతా వినటానికి ఇక్కడ లేమండి. మీరు చెప్పేదా ఆయన ఏది పడితే చెప్తూ వెళ్ళిపోతే వింటూ లేవండి. పుస్తకంలో ఉన్నది చెప్పట్లేదు. ఆయన తప్పు మాట్లాడుతున్నారు. పుస్తకాన్ని కళ్ళ ముందే వక్రీకరిస్తా ఉన్నాడు ఆయన. అది శ్రీకృష్ణుడు చెప్పిందండి. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన భగవద్గీత గురించి హేమాత్ పంత్ ఇప్పుడు ఆయన చదివింది లేదండి మీ పుస్తకం చూపిస్తాను, ఇక్కడే చూపిస్తున్నా కదా. అబద్ధాలు చెప్తున్నారు. సాయి భక్తులు ఎలాంటి మోసాలే చేస్తారు. భగవద్గీత గురించి చెప్పారు అక్కడ. పైగా మొదలు పెట్టడంతో కొంతమంది మూర్ఖులు అని మొదలు పెట్టాడు ఆయన. ఆయన మూర్ఖంగా చెప్తూ మమ్మల్ని మూర్ఖులని మాట్లాడుతున్నాం. రిటైర్డ్ హైకోర్టు జడ్జి అంటే ఆయన జడ్జిలు అవతల వాళ్ళకి ఇస్తారు. లేనిది చెప్తున్నాడు ఆయన. ఆయన మాకు ఇస్తాం, పుస్తకంలో లేనిది చెప్తున్నాడు ఆయన. మాట్లాడుతున్నారు మీరు గారు పుస్తకంలో లేని తప్పులు చెప్తున్నాడు ఆయన. కళ్ళ ముందే తప్పులు చెప్తూ
మీరు కట్టు ఒక కథలు ప్రశ్న చెప్తూ అడిగారు. సాయిబాబా గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగారు. మేమేం చెప్పాం? ఆధారాలు చూపించాం, అంతేగాని సాయిబాబాని దేవుడిగా నమ్మే వాళ్ళందరూ మూర్ఖులని మేము మొదలు పట్ల. సార్ చంద్రకుమార్ గారు చెప్పేది కంప్లీట్ అవ్వాలి. పద్ధతిగా మాట్లాడమనండి. దానిపైన మాట్లాడదాం. సార్ చెప్పేది తప్పు అని చెప్పేసి మళ్ళీ మీరు ఒరిజినల్ చదవండి. 100 సంవత్సరాల క్రితం రైట్ సార్ చెప్పండి. సార్ ఆ చెప్పండి. వయసులో పాపం ఆయనకి అంత ఫ్రస్ట్రేషన్ కరెక్ట్ కాదు. సార్ సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ అవ్వగానే మళ్ళీ మీరు చెప్పుదురు. సబ్జెక్ట్ మాట్లాడుకుందాం సార్. ఒక్కసారి మీరు తర్వాత నేను ఈ బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే బ్రిటిష్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తో ఎంక్వైరీ చేయించింది. డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తో చేసినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ 1911లో వచ్చింది. 1911 డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ చేసినటువంటి రిపోర్ట్ కాపీ నా దగ్గర ఉంది. ఎవరికన్నా కావాలంటే తీసుకోండి. రైట్. అదేవిధంగా 1921లో అహ్మద్నగర్ జిల్లా కోర్టులో సంస్థాన్ కోసం వేసినటువంటి కేసు కాయిదాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. హలో, ఆల్ కోర్టు డాక్యుమెంట్స్ కావాలంటే ఓకే మీకు నేను అహ్మద్నగర్ కోర్టుకి వెళ్ళి తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. రైట్ మీకు ఎన్ని డాక్యుమెంట్లు కోర్టు రైట్. చంద్రకుమార్ గారు డాక్యుమెంట్స్ ఏం చెప్తున్నారు చెప్పండి. చంద్రకుమార్ గారు పర్దే ఎవరు? రైట్ హేమంత్ పంత్ ఎవరు? రైట్ చంద్రకుమార్ సార్. వాళ్ళు ఎంత సార్ ఫస్ట్ మనం కోర్టు కోర్టు ఏం చెప్పింది అనేది నెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్దాం. ఫస్ట్ మీరు చదివారు, దాని గురించి చర్చిద్దాం. మన డిస్కషన్ లో బైరి నరేష్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షులు జాయిన్ అయ్యారు. సార్ నరేష్ గారు చెప్పండి, అసలు సాయిబాబా హిందూ దేవుడా ముస్లిం దేవుడా, ఏం చెప్తారు దీనికి? ఒకవేళ సాయిబాబాకి కామ క్రోధ మోహ మదమాత్సర్యాలను జయించిన తత్వం ఉండి ఉంటే నమ్మకస్తుల విషయంలో అతను దేవుడు. ఆ రాగద్వేషాలకు అతీతుడు కాకపోతే అతను మానవ మాత్రుడే. అలాగే ఒకరిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వృద్ధాప్యంలోకి వచ్చాక ఇవిడ నా భార్య కాదన్నట్టుగా, ఇతను నా భర్త కాదన్నట్టుగా, ఈ పిల్లలు నా పిల్లలైనా కాదా డిఎన్ఏ టెస్ట్ చేయండి అన్నట్టుగా ఉంది ఈ చర్చ. ఎంతోమంది పేర్లు సాయిబాబా అని పెట్టుకున్న వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. ప్రతిరోజు తిరుపతి వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవడం కంటే ఎక్కువ మంది షిరిడీని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ముస్లింలు ఆ దేవుణ్ణి ఓన్ చేసుకోలేదు. మనం షిరిడీకి వెళ్ళి చూస్తే ముస్లింలే వచ్చి పూజ చేస్తున్నట్టుగా లేదా రకరకాల భక్తి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా ఎక్కడ చూడలేదు. చాలా హిందూ దేవాలయాల్లో కూడా సాయిబాబా విగ్రహాన్ని అంతర్లీనంగా చూడడం జరిగింది. సో ఆయన పుట్టుక మీద అనేక వివాదాలు ఉన్నాయి, ఆయన ప్రవచనాల మీద వివాదాలు ఉన్నాయి. అయితే ఆయన చేసిన పొరపాటు బహుశా సబ్కా మాలిక్ ఏక్ హే, దేవుడు ఒక్కడే అనే పదం అనేసరికి అనేక మంది దేవుళ్ళని నమ్మే వాళ్ళకి ఒక్కడనేసరికి యేసు ప్రభువుని నమ్మే వాళ్ళు ఒక్కడే అంటున్నారు, కానీ 3 పేర్లు ఉంటాయి అక్కడ. అల్లాహ్ని నమ్మే వాళ్ళు ఒక్కడే అంటారు. కాబట్టి ఆ ఒక్కటి కాడ కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు వచ్చింది. కానీ వందల సంవత్సరాలుగా ఒక విషయం ఎస్టాబ్లిష్ అయిపోయి ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడి దానికి సంబంధించిన ఒక సిస్టమ్ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు కాదు అని అంటే అది నష్టమే. సమాజంలో ఇది శాంతికి లేదా సౌభ్రాతృత్వానికి ఐక్యతకు మాత్రం దారితీయదు. రైట్. లలిత్ గారు. సో ముందుగా జడ్జి గారి మాటలకి సమాధానం చెప్పాలండి. షార్ట్గా చెప్పండి. షార్ట్గానే జడ్జి గారు మొదలు పెట్టడమే మూర్ఖులు అనే పదంతో మొదలుపెట్టారు. అది చాలా అభ్యంతరకరమైన పదం. కారణం ఏంటంటే ఆయనకి అవగాహన లేక. అఫ్కోర్స్ సమాజంలో కూడా చాలామంది మూర్ఖులు ఉన్నారు, ఇంకా అవగాహన లేని విషయాలు మాట్లాడేవాళ్ళు. ఉదాహరణకి జడ్జి గారు ఒక మాట చెప్పారు, సూర్యుడు చంద్రుడు అందరికీ సమానం కదా, వాళ్ళకి మతం ఏంటి అన్నారు. పాపం ఆయనకి తెలియదు కాబట్టి అలా చెప్పుకుంటారు. సూర్యుడు చంద్రుడు మన హిందూ గ్రంథాల ప్రకారం భగవంతుడండి. అదే ఇస్లాం ప్రకారం ఖురాన్ బైబిల్ ప్రకారం చూసుకున్నట్లయితే వాళ్ళు భగవంతుడు కాదు, దేవతలు కూడా కాదు. వాళ్ళు కేవలం అల్లా తయారు చేసిన యెహోవా తయారు చేసిన సమస్త చరాచర వస్తువుల్లో వాళ్ళు కూడా కొంత భౌతికపరమైన వస్తువులు అంతే. వాళ్ళకేం ప్రత్యేకమైన క్వాలిటీస్ ఏం లేవు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ భాషలో అల్లా వీళ్ళ కోసం తయారు చేసిన సేవకులు. ఇక రెండోది ఇందులో ఏం చెప్తున్నారు చూడండి. పాపం చంద్రకుమార్ గారు మిస్ అయినట్టున్నారు. సరే, ఇది సెకండ్ పారాగ్రాఫ్లో చూడండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతలో ఇలా చెప్పారు, 8 రకాల ప్రకృతుల రూపంలో నేను అంతటా నిండి ఉన్నాను. ఈ చరాచర సృష్టిలో నామరూపాల్లో ఉండే వాటన్నింటి చేత నేను ఈ 8 రకాల ప్రకృతులతో నటింపచేస్తూ ఉన్నాను. ఇది నా చమత్కారమే అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు అని హేమాద్ పంత్ గారు ఉదాహరణగా రాసుకున్నారు. ఎందుకు? సాయిని నిరూపించుకోవాలంటే కూడా చివరికి మా భగవద్గీత దిక్కాళ్ళకి మళ్ళీ. కాబట్టి ఇక మూడో మాట, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకేదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి. అఫ్కోర్స్ ఇస్తుంది. కారణం ఏంటి అంటే సాయిబాబా బతికున్నప్పుడు సాయిబాబా గురువుగా ఉన్న వెంకూస ఎవరు?
ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక జమీందారు. ఇంకొకటి సాయిబాబా గారి సచ్చరిత్ర రాసిన హేమాద్ పంత్ గారు ఎవరు? స్వయంగా బ్రిటిష్ గవర్నమెంట్లో ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, అంటే జిల్లా కలెక్టర్ హోదాలో పనిచేసిన వ్యక్తి. ఇక సాయిబాబా గారి భజనలన్నీ రాసిన దాసుగణ్ గారు ఉన్నారు. ఆయన ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్లో రిటైర్ అయిపోయిన ఒక పోలీస్ ఆఫీసర్. అలాగే ఈ బ్రిటిష్ గవర్నమెంట్లో జడ్జిగా పనిచేసిన నానా సాహెబ్ గారు సాయిబాబా గారికి విపరీతమైన భక్తుడు. మరి అందరూ బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్లు అందరూ పక్కనే ఉన్నప్పుడు బాబా గారిని బ్రిటిష్ వాళ్ళు మంచిగానే ఇస్తారు. కారణం ఏంటి? బాబా గారు ఎక్కడా కూడా మన దేశానికి స్వతంత్రం అవసరం కాబట్టి మీరంతా కూడా ఈ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయండి అని చెప్పలేదు. కాబట్టి బాబా గారు అలా ఉండటం కావాలి, బాబా గారి భక్తులు ఎలా ఉండటం కావాలి కాబట్టి బ్రిటిష్ వాళ్ళు అలాంటి రిపోర్ట్లే ఇస్తారు. ఇంత బతికి ఇంత స్వతంత్రం తెచ్చుకున్నప్పుడు ఆ బ్రిటిష్ వాడు ఇచ్చే రిపోర్ట్లు మేము బతకాలంటున్నారు పాపం జడ్జి గారు. చాలా సంతోషం, ఆయన మేధస్సుకు ధన్యవాదాలు. అలాగే ఇంకొక స్టేట్మెంట్ బైరి నరేష్ గారు ఇచ్చింది ఏంటి అంటే, అందరూ ఒక్కడే దేవుడు అంటున్నారు కాబట్టి బహుశా నచ్చలేదేమో అన్నారు. ఆయన ఒక్కడే దేవుడు అనలేదండి, అల్లా మాలిక్ అని చెప్పారు. సబ్కా మాలిక్ ఏక్ అనేది సినిమా డైలాగు, అల్లా మాలిక్ అనేది సచ్చరిత్ర డైలాగు. అలాగే ఇంకో మాట అన్నారు, 100 సంవత్సరాల నుంచి నమ్ముతున్నారు కదా, ఇప్పుడు దాని గురించి చర్చ ఎందుకని. మరి 1000 సంవత్సరాల నుంచి మూఢనమ్మకాలు ఉన్నాయి, వాటి గురించి చర్చించకుండా మరి వదిలేస్తారా నరేష్ గారు? అది కూడా ఆయన సమాధానం చెప్పాలి. నష్టం ఉన్నప్పుడు తప్పకుండా అఫ్ కోర్స్ ఇప్పుడు నష్టం ఉంది దీనివల్ల సనాతన ధర్మానికి. నేను మాట్లాడొచ్చండి. చెప్పండి. బైర్ నరేష్ గారు మాట్లాడినటువంటి విషయాల్లో కొన్ని వందల సంవత్సరాలుగా ఒక నమ్మకం ఏర్పడిపోయింది, వదిలేయొచ్చు కదా. 250 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించారు. సరే 200 సంవత్సరాలు పరిపాలిస్తున్నారని చెప్పి వదిలేశారా? స్వతంత్రం కోసం పోరాడారా? 700 సంవత్సరాలు ముస్లిమ్స్ పరిపాలించారు మొఘళ్ళు. సరే 100 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించి అదే బానిసత్వానికి అలవాటుపడ్డారా? పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నామా? అలాగే ఒక 100 సంవత్సరాల క్రితం ఇది ఏర్పడిన అంత మాత్రాన దానికి శాశ్వతత్వం వచ్చినట్లు కాదు, దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ వస్తుంది. అది మధ్యలో వచ్చింది, అనాదిగా లేదు. సనాతన ధర్మమే అనాది. ఇక్కడ సనాతన ధర్మంలో చెప్పినటువంటి పరమాత్మ అనాది. మధ్యలో వచ్చారు సాహిబ్ గారు, మధ్యలో వెళ్ళిపోతారు. దానికి మీరు అంత చింతించాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ నాకు చాలా మంది పీఠాధిపతులు తర్వాత అక్కడికి వెళ్ళి పూజలు చేయడం, తర్వాత వాళ్ళ ప్రదక్షిణలు చేయడం, తర్వాత సంధ్యావందనం చేశారు. చాలా మంది పీఠాధిపతులు, చాలా మంది ఏం చేయలేదండి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేసి ఉంటారు. చాలా మంది వాళ్ళందరికి తెలియదు అంటారు మీరు చెప్పే సబ్జెక్ట్ అంతా. సంధ్యావందనం చేయలేదండి. కంచి పరమాచార్య వారు ఎవరు స్వామి జయేంద్ర సరస్వతి స్వామి వారు అక్కడికి వెళ్ళి సంధ్యావందనం కాదు, వేరే ఊరు వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో సంధ్యావందనం చేసుకోవాల్సిన సందర్భంలో ఆ గ్రామంలో షిరిడి టెంపుల్ వాళ్ళు వారికి ఏర్పాట్లు చేశారు. షిరిడి ఆలయంలో సంధ్యావందనం చేయలేదు, కావాలంటే రికార్డ్స్ చూసుకోమని చెప్పండి. అబద్ధాలు చెప్పేవాళ్ళని. రైట్, చెప్పండి సార్. నిజంగా నరేష్ గారు అన్నట్టు ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు DNA టెస్ట్ చేయండి అన్నట్టు లేదా? అసలు యాక్చువల్గా బైరి నరేష్ గారు ఎక్సలెంట్ మాట్లాడారండి. ఎందుకంటే ఆయనే బౌన్సర్ వేసుకున్నారు. ఇప్పుడు నాస్తికత్వం అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన ఎక్కువగా పోరాడేది కూడా హిందూ దేవి దేవతల మీదే. ఇప్పుడు ఒక్క నిమిషం 100 years 100 years అయింది కనుక ఆయన ఆపేయాలి అంటే వేల లక్షల కోట్ల సంవత్సరాలు మా విశ్వాసాల ప్రకారం ఆయన వెంటనే ఆపేయాలి. ఇంకా నాస్తికత్వం ఆయన ఇంకా మిగతా మతాల గురించి మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు హిందూ మతం గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన చెప్పింది ఆయన బౌన్సర్ వేసుకున్నాడు కదా. రైట్. చంద్రకుమార్ సార్ చెప్పండి, నిజంగా మీరు చదివింది అది కరెక్ట్ కాదు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్లు వీళ్ళకు ఉన్నారు కాబట్టి అలా రిపోర్ట్ ఇచ్చారు, ఇప్పటికి కూడా బ్రిటిష్ రిపోర్ట్ మీద ఆధారపడడం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక పాయింట్, ఆ బ్రిటిషర్స్ సాయి గారిని ఏమని పిలిచేవారంటే ముస్లిం ఫకీర్ రిసైడింగ్ ఎట్ షిరిడి అని సంబోధించేవాళ్ళు. రికార్డ్స్ లో కూడా అదే రాశారు. రైట్, చంద్రకుమార్ సార్ సార్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్ చెప్పండి. సార్ లలిత్ గారు చెప్పండి సార్. అసలు విషయం ఏంటంటే భగవంతుడు ఒక్కడా, భగవంతుడు ఇద్దరా? సృష్టికర్త ఒక్కడా, సృష్టికర్త ఇద్దరా? అంటే సృష్టికర్త ఒక్కడే ఉంటాడు, సృష్టికర్త ఇద్దరు ఉండరు. ముస్లింలకు సృష్టికర్త వేరే, హిందువులకు వేరే, క్రైస్తవులకు వేరే సృష్టికర్త ఉండడు. ఒకసారి వేదాలు చదవండి తెలుస్తుంది. వేదాల్లో ఏముందో, ఋగ్వేదంలో ఏముందో, యజుర్వేదంలో ఏముందో చదవండి. అందులో ఏకం సత్ విప్రా బహుధా వదంతి. డిఫరెంట్ పేర్లు పెట్టుకుంటారు అంతే. పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి కానీ సృష్టికర్త ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. సాయిబాబా అదే చెప్పాడు, సబ్కా మాలిక్ ఏక్ హై అను. అల్లా అంటే ఎవరు? తను భగవంతుడు. భగవంతుడు ఒక్కడే. నువ్వు ఏ పేరుతోటనే పిలువు. నీళ్లను, పానీయను,
తన్నీరను Same వాటరను dialogue. ఏ పేరుతో పిలిచినా దైవం అనేది ఒకటే అందులో. అయితే సాయిబాబా వల్ల అనుభవాలు వచ్చినటువంటి వాళ్ళు లక్షల సంఖ్య లోపల ఉన్నారు. నాకు ఎన్నో అనుభవాలు వచ్చాయి, వ్యక్తిగతంగా నాకు ఎన్నో అనుభవాలు వచ్చాయి. ఓకే ఒక్క నిమిషం అండి, నిజంగా ఆయన ఏదో మాటకి ఇక్కడ నా ఆపాలి, ఒక్క అనుభవాలన్నీ నిమిషం. కూడా ఆయన పుస్తక రూపంలో లేదు, ప్రచురించి చెప్పాలి కదా. డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ప్రతి దానికి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా నేను అందులో నా పుస్తకం లోపల చెప్పడం అనేది జరిగింది అన్నట్లు. సాయిబాబాని తెలుసుకోవడం అనేది అది మామూలుగా అవుతుందో సామాన్యులకు సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. సాయిబాబా గురించి ఏ మహాత్ములు దేవతలు తేవాలి ఏమన్నా ఎంతమంది అయితే ఏమన్నారో చర్చికి. ఒక్కసారి మీరు చూడండి. మొరార్జీ దేశాయ్ గారు ఏమన్నారు, లేకపోతే అప్పుడున్నటువంటి మహాత్ములు దేవత. ఏమన్నారు, మేర బాబా సాయిబాబా గురించి ఏమన్నాడు, హలో గౌలి బాబా ఏమన్నాడు, వాసుదేవానంద సరస్వతి ఆ రోజు ఉన్నటువంటి గొప్ప యోగి Okay. వాసుదేవానంద సరస్వతి సాయిబాబా గురించి ఏమన్నాడు ఒక్కసారి మీరు చదివితే తెలుసుకుంటే తెలుస్తుంది. గౌలి బాబా ఏమన్నాడో ఇవాళ చూడండి, పేజీ నంబర్ 41, ఓవీలు 76, 80 లోపల అధ్యాయం 4 లోపల ఉంది. ఇతడు మూర్తి భవించిన పండరినాథుడే, అనాథనాథుడు, దయాళువు, నిజంగా ఈ సాయి మాత్రం తప్పక ఆ పండరినాథుడే అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా అయితే ఉందో మీరు అనేక చోట్ల అనేక సందర్భాల లోపల సాయిబాబా తాను ఎవరు అనేటటువంటి విషయాన్ని సచిత్ అధ్యాయం నంబర్ 9, ఓవీలు 139, 129, 139 ఆయన ఏమని చెప్పాడు, కొన్నిసార్లు నేను కుక్కగా, పందిగా, ఆవుగా, పిల్లిగా, చీమగా, ఈగగా, జలాచరంగా ఇలా నేను అనేక రూపాల్లో ఈ భూలోకంలో తిరుగుతూ ఉంటాను. సకల ప్రాణుల్లో నన్నే ఎవరైతే చూస్తారో వారంటే నాకెంతో ప్రేమ అని తెలుసుకో. రైట్ 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 చంద్రకుమార్ గారు నన్ను ఆరాధించే పద్ధతి ఇదే సుమా ఏం మాట్లాడుతున్నారు? అని చెప్పేసి సార్, అది సాయి చంద్రకుమార్ గారు. స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రైట్ రైట్ అనేక సందర్భాలు ఎంతో మందికి సాయిబాబా అక్కలకోట మహారాజుగా దర్శనం ఇచ్చాడు. Right. కొందరికి సాయిబాబా శ్రీరాముడికి దర్శనం ఇచ్చాడు. కొందరికి సాయిబాబా వాళ్ళ గురువుగా దర్శనం ఇచ్చాడు. ఇందులో సాయిబాబా ఎన్ని రూపాల్లో దర్శనం ఇచ్చాడో, ఎక్కడెక్కడ దర్శనం ఇచ్చాడో ఒకసారి అవన్నీ కూడా తెలుసుకుంటే తెలుస్తుంది అన్నట్టు. కపర్దే ఎవరండి? బ్రిటిష్ వాళ్ళ ఏజెంటా? ఏమైనా కొంచెమైనా జ్ఞానం ఉందా, తెలివి ఉందా? కపర్దే బాల్ గంగాధర తిలక్ సహచరుడు. బాల్ గంగాధర వైపు నుంచి కేసు వాదించినటువంటి గొప్ప న్యాయవాది. కపర్ది టాపిక్ ఎవరు తెచ్చారండి? కపర్ది టాపిక్ ఎవరు ఆయన తెచ్చారు? సార్ సార్ కపర్ది లలిత్ టాపిక్ కుమార్ గారు ఎవరు తెచ్చారు అసలు? సార్ చంద్రకుమార్ గారు లేదు, అసలు ఫస్ట్ దానికి కౌంటర్ చేయాలండి. కాదు కాదు, ఎంత కపర్ది చెప్తే- టాపిక్ ఎవరు తెచ్చారు? కపర్దే డైరీ ఎవరు తెచ్చారు? కపర్దే టాపిక్ డైరీ. నేను సార్, పచ్చి సార్. చరిత్ర గురించి మాట్లాడుతున్నా, హేమాడ్ పంత్ గురించి మాట్లాడాను, నానా సాహెబ్ గురించి మాట్లాడాను, అలాగే తన పేరు వెంకుసా గురించి మాట్లాడాను. వాళ్ళందరూ ఎవరు బ్రిటిష్ ఉద్యోగులు కదా? దాస్ గన్ ఎవరు బ్రిటిష్ ఉద్యోగులు కదా? వాళ్ళందరూ బ్రిటిష్ ఏజెంట్లా? ఏజెంట్ కాదు, బ్రిటిష్ ఉద్యోగులు కదండి. బ్రిటిష్ గవర్నమెంట్ ఉద్యోగులు కాదా వాళ్ళంతా? కాదని చెప్పండి మీరు. ఒక్కొక్క గవర్నమెంట్ ఆ రోజుల్లో గవర్నమెంట్ ప్రతి ఉద్యోగి బ్రిటిష్ వాళ్ళ ఏజెంటా? ఏజెంట్ అని ఎవరన్నారండి? ప్రభుత్వ ఉద్యోగులు బ్రిటిష్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులా పనిచేస్తారా? కాదా వాళ్ళు? బ్రిటిష్ గవర్నమెంట్ ఉద్యోగులా కాదా? పోనీ సాయిబాబా గారు బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడి స్వతంత్రం కోసం పోరాటం చేయండి, భారతదేశ ఆత్మగౌరవం కాపాడండి అని ఒక్కరోజు స్టేట్మెంట్ ఇచ్చారా? ఉడికే అన్నంలో చేపెట్టేంత శక్తి ఉన్న ఆయన ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని తరం కొట్టడానికి ఏం చేశాడు చెప్పండి? బ్రిటిష్ వాళ్ళ ఏజెంటా? అంటే మిగతా హిందూ దేవులు కూడా బ్రిటిష్ వాళ్ళని పోగొట్టడానికి ఏం చేయలే కదా. భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ చేశారండి. కృష్ణుడు దుష్ట శిక్షణ చేశాడు, రాముడు దుష్ట శిక్షణ చేశాడు, సాయి ఏం చేశాడు? ఇక్కడ ఒక విషయం అండి. ఫస్ట్ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే అల్లా నెక్స్ట్ ఇక్కడ ఉన్న హిందూ దేవుడు ఒకడే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మా నాన్న ఉన్నారు, పక్కింట్లో ఉన్న ఆయన కూడా నాన్న అని పిలుస్తారు. నేను వెళ్ళి నాన్న అని పిలుస్తాను ఆయన్ని, లేదా ఆయన పిలవగలరా? ఇక్కడ ఖురాన్ లో ఉన్న అల్లాకి వేరే లక్షణాలు ఉన్నాయి. ఆయన్ని వాళ్ళు భగవంతుడు అన్నారు. మన తాలూకు వేదంలో ఉన్న దేవుడు ఆయనకి వేరే లక్షణాలు ఉన్నాయి. సో ఇవి ఎలా చూడాలి కానీ అందరినీ ఒకటే అని చెప్పి ఆయన ఎలా అండి మధు గారు, వెళ్తారు? చంద్రకుమార్ గారికి ఒక సూటి క్వశ్చన్ అండి. బాబాని ఇంతకీ దేవుడిగా చూస్తున్నాడు, ఆయన గురువుగా చూస్తున్నాడు? బాబా గురించి ఆయన రైట్ రైట్ చంద్రకుమార్ సార్ సార్ 1970 రోజు సార్ 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 చంద్రకుమార్ సార్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి. కొంచెం విరామం ఇస్తే నేను మాట్లాడతాను. రైట్ రైట్ బైరి నరేష్ గారు సార్ చంద్రకుమార్ సార్ ఒక్క నిమిషం అండి. షిర్డీలో దర్శించుకున్నాడు. పుస్తకం దాదాపు 300 పేజీలు ఉంటుంది సార్, చదువుకుంటే సార్, సార్, చంద్రకుమార్ సార్, ఒక్క నిమిషం అండి. చంద్రకుమార్ అది సార్ 700 పేజీలు అది 4 రోజులు సార్ పడుతుంది సార్ చంద్రకుమార్ సార్ చదవడానికి. ఒక్క నిమిషం అండి. సార్ బైరి నరేష్ గారు మీరు చెప్పండి, నిజంగా సాయిబాబా జీవితం గురించి ఏం చెప్తారు? సాయిబాబా జీవితం
అతను ముస్లింగా పుట్టాడా, లేదంటే హిందూలోకి కన్వర్ట్ అయ్యాడా, లేదా హిందువుగా ఉండి ముస్లింలోకి వెళ్ళారా? సాయిబాబా 2 పేర్లు ఉన్నాయి. ఒక్కటి అంటే మీరు నా ఒపీనియన్ అడుగుతున్నారా, నాస్తికత్వం సాయిబాబా పట్ల ఉన్న అభిప్రాయం అడుగుతున్నారా, ఇప్పుడున్న పరిస్థితులను అడుగుతున్నారా? నాస్తికత్వం గురించి సాయిబాబా పట్ల ఉన్న opinion. నాస్తికత్వంలో ఏం చెప్తాం మేమంటే మహిమలు అభూత శక్తులు లేవు, స్వర్గాలు నరకాలు లేవు, ఆత్మలు పునర్జన్మలు లేవు అనేది చారువాక తత్వం, లోకాయుత తత్వము. జైనము, బౌద్ధము, భౌతికవాదము, కణవాదము ఇవన్నీ కూడా ఏ అభూత శక్తులు లేవు అనేటువంటిది. ఇక్కడ టాపిక్ ఏమో శక్తులు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, పరమాత్మలు ఉన్నాయి, దైవాలు ఉన్నాయి అన్నప్పుడు ఈ దైవాలు ఉన్నాయనే దాంట్లో మీ దేవుడా మా దేవుడా, ఈ దేవుడు ఎవల దేవుడు అనే చర్చ ఇక్కడ జరుగుతుంది. దేవుడే లేకుండా హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు కూడా ఈ దేశంలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నారు. యేసుప్రభు మొక్కుతున్న వాళ్ళు 1వ స్థానంలో, అల్లాని మొక్కుతున్న వాళ్ళు 2వ స్థానంలో, ఏ దైవాన్ని విశ్వసించని వాళ్ళు 3వ స్థానంలో. ఆ తర్వాత వేదాల ఆధారంగా భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందూ లేదా హైందవ ధర్మాన్ని నమ్ముతున్నారు. సుగుణాకర్ గారు మీరు చెప్పండి. అయోధ్య రామ మందిరానికి సంబంధించి ట్రెజరర్ సెక్రటరీ గారు మాట్లాడారు, ఇక్కడ నుంచి మాకు ఫండ్స్ వస్తున్నాయని చెప్పేసి. చాలా మంది కూడా దాని నుంచి మాకు ఫండ్స్ వస్తున్నాయని చెప్పేసి అయోధ్య రామ మందిర్ అయోధ్య రామ మందిరం నుంచి, అయోధ్య రామ మందిరానికి షిరిడి నుంచి ఫండ్స్ వస్తాయి. రూపాయి వెళ్ళలేదు. షిరిడి సంస్థ ఏమని చెప్పింది అంటే వాళ్ళు అడగలేదు, మేము ఇవ్వలేదని ఇచ్చింది స్టేట్. రైట్. సుగుణాకర్ గారు మీరు చెప్పండి, అసలు సాయిబాబా దేవుడే కాదా, లేదంటే అతను హిందూ కాదా? దేవుడు కాదు, హిందువు కాదు, స్పష్టం. ఆయన ఇప్పుడు ఫకీర్. ప్రజలకు భక్తి ఉన్నప్పుడు పోయి మొక్కుకుంటారు, వచ్చిన ప్రాబ్లం ఏంటండి? హిందువులు మోసం చేస్తున్నారు. ఏం మోసం? ఆయన హిందూ దేవుడు అని చెప్పి మోసం చేస్తున్నారు. మీరు మొక్కేది హిందువులే కదా, అదే కదా మోసం అంటున్నారు. వాళ్ళకి నమ్మకం వస్తే మొక్కుతారు. అది ఏ దేవుడు అయితే, హిందూ దేవుడు అయితే, క్రిస్టియన్ దేవుడు అయితే, ముస్లిం దేవుడు అయితే లేదు, వాళ్ళకి నమ్మకం హిందువులకి దేవుడు లేకపోతే, హిందువులకి ప్రామాణిక గ్రంథాలు లేకపోతే మీరు తీసుకొచ్చి సాయిని పెట్టాలని అనొచ్చు. హిందువులకి దేవుడు ఎవరు అని స్పష్టంగా మా గ్రంథాలు వివరిస్తున్నాయి. అలాంటి స్పష్టమైన వివరణ ఉన్నప్పుడు ఒక ఫేక్ తీసుకొచ్చి ఆయన మొక్కించాల్సిన అవసరం ఏంటి? అలాగే ఇతర మత ఆచారాలను ఆచరింపజేయాల్సిన అవసరం ఏంటి? ఉరుసు ఉత్సవాలు చేయించాల్సిన అవసరం ఏంటి? శ్రీరామనవమి రోజు ఇది హిందువులకు జరుగుతున్న ద్రోహం, హిందువుల మీద జరుగుతున్న మోసం ఇది. ఇప్పుడు ఆయన చంద్రకుమార్ గారు జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గారు ఏమంటున్నారంటే, ఆయన సాయిని దేవుడిగా ప్రమాణం చూపించండి అంటే పూర్వం మనకి ఏదైతే ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయో, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అక్కడి నుంచి చూపించాలి. సాయిని మార్కెటింగ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి సచరిత్ర తీసుకొచ్చి ఇందులో హేమాద్ పంత్ గారు రాశారు, ఇందులో ఆయన కాకా గారు రాశారు, ఆయన పరబ్రహ్మను వాళ్ళు భావించారు, ఇది చెప్తే ఎట్లా కుదిరిద్దండి? ఇప్పుడు నన్ను దేవుడిగా చేయాలనుకున్నా కూడా ఒక మార్కెటింగ్ చేయాలనుకుంటే ఎవరో ఒక పుస్తకం రాసి పరేస్తారు, కరుణాకరానంద స్వామి అని చెప్పి. కాబట్టి ఇందులో ప్రమాణం ఆయన ఏం చెప్పారు? ఏకం సత్ బహుదా విప్రా బహుదా వదంతి అంటే ఒకే సత్యాన్ని పండితులు అనేక రకాలుగా దర్శిస్తారు, వివరిస్తారు, కానీ అసత్యాన్ని కాదు. ఇక్కడ అసత్యం ఇది. ఒక సత్యాన్ని అనేక రకాలుగా వర్ణించవచ్చు, కానీ అసత్యాన్ని సత్యం చేయకూడదు. అసత్యాన్ని సత్యం ఆయన వక్రీకరిస్తున్నారు, మొదటి నుంచి వస్తున్నారు. ఆయనకు పర్సనల్ గా కూడా చాలా లబ్ధి జరిగిందట అండి, పర్సనల్ గా కూడా చాలా లబ్ధి జరిగిందట. అన్నప్పుడు ఆయన పర్సనల్ గా లబ్ధి పొందే వాళ్ళే సాయిని మార్కెటింగ్ చేస్తున్నారు. లబ్ధి మీన్ సాయిబాబాను నమ్ముకుంటే ఇప్పటికి గురువారం చాలా మంది ఉపవాసం ఉంటారు, హిందువులే ఉంటారు, వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఉంటారు. గురువు అని భావించాల్సింది హిందువులు వ్యాస భగవానుడిని, శంకరాచార్య తప్పు ఎట్లా మార్కెటింగ్ చేశారు? వ్యాస పూర్ణిమని సాయి పూర్ణిమ చేసేసారు. ఆ రోజు వ్యాస భగవాను ఆరాధించాలి, ఎందుకంటే మనకి 18 పురాణాలని అందించిన మహానుభావులు వ్యాస భగవానులు. మనకి పాషాణ మతాలను, అవైదిక మతాలను ఖండించి హిందుత్వాన్ని నిలబెట్టిన మహానుభావులు శంకరాచార్యులు వారు, మన గురువులు వాళ్ళు. ఈయన ఏం చేశాడు? సాయి గారు హిందువుల్ని మోసం చేసి హిందువులతో ఇస్లాం మత సంప్రదాయాలను ఆచరింపజేశాడు. రాముడి మీద ద్వేషం కనిపిస్తుంది సాయి గారిలో. సాయి బండి మీకు అర్థం కాదని మళ్ళీ చెప్తున్నా, సాయిబాబాలో రాముడి మీద ద్వేషం ఉంది. శ్రీరామనవమి రోజు భక్తులు రామనవమి ఉత్సవాలు చేసుకున్నారండి. సాయి సత్యర్థలో ఉన్న విషయం 6వ అధ్యాయం. రామనవమి ఉత్సవాలు చేసుకుంటే భక్తులు బుద్ధులు తిట్టాడు ఆయన సాయిబు గారు. ఎందుకు తిట్టాలి? 11-12 సంవత్సరాల నుంచి. ఒక్క నిమిషం బ్రదర్, ఈ లోపాన్ని ఈ 100 సంవత్సరాలుగా గుర్తించకుండా ఇప్పుడే గుర్తించడానికి ఏమైనా కుట్రుందా, లేక కాకతీయంగా గుర్తించారా? ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, ఆయన పర్సనల్ గా లబ్ధి చేకూరింది అని చెప్పి. ఇలాంటి వాళ్ళు మార్కెటింగ్, ఎందుకంటే 2-3 సంవత్సరాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఆల్రెడీ 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి ప్రధాని గారు ఉన్నారు. ఇప్పుడు 3వసారి ఎన్నికల్లోకి వెళ్ళడానికి చేసిన పనో, లేకపోతే ప్రజలలో వాళ్ళని వాళ్ళు వినిపించుకోవడమో, అంటే నా అభిప్రాయం గతంలో వేదాలలో ఉన్న దేవుళ్ళు మాత్రమే దేవుళ్ళు,
ఆయా పురాణ గ్రంథాలు వాటిని మనం ఉక్కిరి పురాణాలు అనొద్దు, వీళ్ళకున్న గ్రంథాలలో ఉన్న అందుకే సమ్మక్క సారాలమ్మల దేవుళ్ళు గారని ఒకసారి, తర్వాత కోయ దేవతలకు అసలు ఇందులో స్థానమే లేదని ఒకసారి, ఇప్పుడు షిరిడి సాయిబాబా లేదని, రేపు నూకాలమ్మ తల్లి ఉంది, ఆండాలమ్మ తల్లి ఉంది, తలుపులమ్మ తల్లి ఉంది, ఆంధ్రాలో గాజులమ్మ తల్లి ఉంది, ఇంకొక చోట గుర్రప్ప స్వామి ఉన్నాడు, ఇంకొక చోట మల్యాద్రి స్వామి ఉన్నాడు, ఇప్పుడు కొమ్రవెల్లి మల్లన్న దేవుడు ఉన్నాడు, ఐలోని ఎల్లన్న దేవుడు ఉన్నాడు. ఈ దేవతలందరూ ఒక్కొక్కటి ఇప్పుడు పీకుతున్నారు. అన్ని దేవులకు ఎలిజిబిలిటీ వేదాలు, ఉపనిషత్తులు లేదా మహాభారతము, లేకపోతే భాగవతము, రామాయణము, గీత, వీటిల్లో ఆయా దేవులకు రెఫరెన్స్ ఉంటేనే మా హిందూ దేవులు నమ్మాలి. వీళ్ళని నమ్మిన వాళ్ళు కాదు, వీళ్ళని నమ్మొద్దు, కోశమ్మ నమ్మొద్దు, ఎల్లమ్మ నమ్మొద్దు. వాస్తవంగా ఇప్పుడు చెట్టును కొలుస్తాం, పుట్టను కొలుస్తాం, గుట్టను కొలుస్తాం. ఒక మాట వాళ్ళంతా దేవుళ్ళ ఒక విషయం చెప్తాను. వాళ్ళకి ఇప్పుడు మహాభారతంలో అదే ఆయన చెప్పిన దానికి రామాయణం చెప్తున్నాను. గురించి నాకు అర్థమైంది, తెలియదు. నాకు అర్థమైంది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరెవరు దేని మీద చర్చ చేశారో మాకు అనవసరం. మేము చేసిన విషయంలో ఏంటి అంటే మేము అంటే ఎవరు? ఉండండి, అదే అదే కాదు, మేము అంటే ఎవరు? చాలా బ్రాడర్ ఆస్పెక్ట్ అండి హిందూ మతం. దాంట్లో కిందనున్న గ్రామ దేవతల దగ్గర నుంచి పైన వేదంలో ఉన్న పరబ్రహ్మం వరకు అందరికీ ఉంటుంది. కొన్ని దీంట్లో అంటే ఎలా అంటే గ్రంథాల్లో రాసిన ఉన్నాయి, కొన్నింటిని మనం ఎలా చూస్తామంటే వాటిని అంటే వాటి సారూప్యం చేసుకొని మనం చూస్తాం, అంతవరకు ఓకే. అదే అక్కడికి వస్తున్నా. సాయిబాబా దగ్గరికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, సాయిబాబా ఒకవేళ మీరు అన్నట్టు రాయో రప్పో లేకపోతే ఇప్పుడు ఏ దుర్గాదేవి లేకపోతే ఎవరైనా శివుడు లేకపోతే పలానా వాళ్ళ సారూప్యం అంటే మాకు వచ్చిన ప్రాబ్లం లేదు. ఆయన పుట్టుకతో ముస్లిం, ఆయన అల్లా మాలిక్ అని ఆయన ఒక ముస్లిం అని చెప్పి పర మతానికి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అంటే కలికాలంలో మా గ్రంథాలు ఎలా చెప్తున్నాయి అంటే వాళ్ళని మ్లేచ్చులు పాషండులు అని చెప్తున్నాయి. ఎవరిని మొక్కాలా అనే దాని గురించి చర్చ కాదు, ఇక్కడ ఎవరిని మొక్కకూడదు అనేది కూడా మా దాంట్లో ఉంది. ఇదే బైర్ నరేష్ గారు వెళ్ళి ముస్లిమ్స్కి మీరు వెళ్ళి క్రిస్టియన్స్ ఎందుకు మొక్కరు, లేకపోతే క్రిస్టియన్స్ వెళ్ళి ముస్లిమ్స్ ఎందుకు మొక్కనని అడగలరా? అవి మొక్కనండి అని చెప్పండి. ఒక విషయం, అవి వాళ్ళ మతాలకు సంబంధించిన ఒక విషయం ఉన్నది. విశ్వాసాల మధ్య జరుగుతున్నాయి. ఆయనకి సగం తెలుసు సగం తెలియదు. ఒక నిమిషం ఉండమనండి. మాకు స్పష్టంగా ఉంది ఆయన మ్లేచ్చుడు లేకపోతే ఆయన పాషండు అని. పాషండులకి మేము మొక్కాల్సిన అవసరం లేదండి. లలిత్ గారు, మీరు రేపు మళ్ళీ సమ్మక్క సారక్క కూడా దేవత కాదు, ఎక్కడ కూడా గ్రంథాలలో రాసి లేదు అంటారేమో, అప్పుడు మళ్ళీ మేము మేల్కొన్నాం అన్నారు కదా. క్లియర్ గా అండి. ఒక విషయం చెప్తాను ఇక్కడ, కాస్త ఓపికగా విందాము, క్రాస్ టాకింగ్ లేకుండా. లేదు, మనం ప్రజలు చూస్తున్నారు. నరేష్ గారి అభిప్రాయాన్ని నేను 100% గౌరవిస్తున్నాను. కారణం ఏంటంటే ఆయనకి హిందుత్వం గురించి తెలియదు కాబట్టి ఆయన అలాగే మాట్లాడతారు. ఇక్కడ హిందుత్వంలో మనకు అనేక రకాల ప్రమాణాలు ఉన్నాయి. అందులో వేదము, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వీటితో పాటు స్థల పురాణాలు అనేది కూడా ఉంటుంది. చాలా దేవాలయాలకి ఆ స్థల పురాణం ఆధారంగానే ప్రామాణికత వస్తుంది. ఉదాహరణకి శబరిమల అయ్యప్ప స్వామి వారికి సంబంధించి లేదండి, ఎక్కడ లేదు. ఒక నిమిషం చెప్తాను, కంటిన్యూ చేయనివ్వండి. జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. చంద్రకుమార్ గారు కన్ఫ్యూజ్ అవడం పెద్ద మ్యాటర్ కదా. కన్ఫర్మ్ చేసుకుంటారు కదండి. నేను చెప్పాల్సిన టాపిక్ చెప్పిన తర్వాత కారణం ఏంటంటే శబరిమలకి ముగ్గురు వేద బ్రాహ్మణ మతానికి లేదా హైందవ మతానికి ప్రతినిధిగా ముగ్గురు మాట్లాడుతున్నారు. అసలు కావాల్సింది ఆయన వర్షను. ఆయన తప్పైతే ప్రజలు ఆలోచిస్తారు, వీళ్ళు వివరిస్తే ప్రజలు ఆలోచిస్తారు. శబరిమలకి స్థల పురాణం ఉందా అని అంటే శబరిమలకి స్థల పురాణం ఉంది. అయితే రాసుకున్న ప్రతి స్థల పురాణం ప్రామాణికం అవుతుందా? మళ్ళీ మీరు చెప్తాను వినండి. శంఖంలో పోతే తీర్థం శంఖంలో పోతే. ఇప్పుడు శబరిమలలో పుట్టిన అయ్యప్ప స్వామి వారు ఎవరు అంటే ధర్మశాస్త్ర వారి అంశావతారము. ధర్మశాస్త్ర వారి గురించి ఎక్కడ ఉంది అంటే మళ్ళీ పురాణాల్లో ఉంది. కాబట్టి దానికి ప్రామాణికత వచ్చింది. అలాగే గ్రామ దేవతలందరినీ కూడా ఆదిశక్తి అంశావతారాలు, ఆవేశావతారాలు, అర్చావతారాలు, ఇన్ని రకాల అవతారాల్లో చూస్తాం. గ్రామ దేవతలు 101 మంది అక్క చెల్లెళ్ళు, వాళ్ళకి తమ్ముడు. మతం అంటేనే నమ్మకం. మీ నాస్తికత్వం కూడా ఒక నమ్మకం. కాకపోతే మీకు ఆధారం కూడా విశ్వాసమే. చార్వాకం, లోకాయుతము వీటన్నిటికంటే ముందుదే. ఒక చిన్న విషయం, నిజమా కాదు? వీటన్నిటికంటే ముందుది కాదు. చార్వాకము సనాతన ధర్మం కంటే ముందుది కాదు. పోనీ సనాతన ధర్మం ఏజ్ ఎంత? చెప్తాను. సనాతన ధర్మం ఎందుకు వస్తుంది చార్వాకం? రైట్ రైట్. ఒక నిమిషం, దానేం ఖండించి అండ్ ఇంకోటి, ఇందాక ఆయన ఒక మాట అన్నారు, సాయిబాబా విషయంలో అనేక మందికి అనేక అనుభవాలు ఉన్నాయి. అల్లాహ్ అంటే భగవంతుడు తప్ప మతానికి సంబంధించిన దేవుడు కాదు అని. అనుభవాల విషయంలో శంకరాచార్యుల వారు ఒక మాట చెప్పారు, రజ్జు సర్ప
భ్రాంతి అని చెప్పేసి. అంటే తాడుని చీకట్లో చూసాం అనుకోండి, ఒక్కొక్కసారి పాము అని భయపడతాం మనం. ఇప్పుడు మన భయం నిజం, బెల్ట్ని చూసినా ఒక్క పామే నిమిషం. అనుకోండి. మన భయం నిజం, తాడుని చూసి పాము అనుకుని భయపడ్డాం, కానీ అక్కడ నిజంగా అది పామ కాదుగా. కాబట్టి మనకు అనుభవమైన ప్రతిదీ నిజం అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అనేక రకాల అనుభవాలు కలిగి ఉండొచ్చు. వాళ్ళకి అనుభవం కలిగింది కాబట్టి దాన్నే సత్యం అని మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. బహుశా వారు న్యాయమూర్తి కాబట్టి దర్శనాల గురించి, న్యాయ దర్శనం గురించి వాళ్ళకి అనుభవం ఉంటుంది. కాబట్టి దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి, దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి కూడా వారు ఆలోచిస్తే మంచిది. ఇప్పుడు కొంతమందికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను శ్రీశైలం, నాకు మధ్యలో దర్శనం వచ్చింది, నేను నడుచుకుంటూ కొండగట్టుకు వెళ్ళాను, నాకు దర్శనం అయింది. ఇవి నిజాలు, వాళ్ళకు సాయిబాబా కనిపించడం అనేది మాత్రం భ్రమలు. ఒక్క విషయం చెప్తాను, రైట్. భగవంతుడి విషయంలో నేను చెప్పే అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే సత్యం ఏదైతుందంటే నిరూపణ అయ్యింది, సత్యం అవుతుంది. చేయకూడదండి. నేను మాట్లాడాల, మీరు మాట అయిపోయిన తర్వాత ప్లీజ్ నేను క్యారీ అనుకోను. ఆన్, ప్లీజ్ క్యారీ ఆన్. ఇప్పుడు నరేష్ గారు చెప్తున్న ప్రకారం శ్రీశైలం నడుచుకుంటూ వెళ్తుంటే ఒకటికి శివుడు కనిపించాడు అన్న, అది అతని అనుభవం. అతని అనుభవాన్ని అతను అనుభవించినంతసేపు ఇబ్బంది లేదు. నాలాగే నువ్వు కూడా నడుచుకుంటూ వెళ్తే శివుడు కనపడతాడు అంటూ తప్పుడు ప్రచారం చేయకూడదు. ఎందుకంటే అదే మార్గంలో శివుడు అదే విధంగా అందరికీ కనపడతాడా కనపడడా, అది నరేష్ గారిని చెప్పమని. యేసుప్రభు భక్తులు కూడా నేను రాత్రి వచ్చి అడిగింది మాట్లాడారంటారు. చెప్పండి. గారు కాబట్టి యేసుప్రభు ప్రతి భక్తులు కూడా అనుభవాన్ని రజు సర్ప భ్రాంతి అనట్లేదు, అలా అని ప్రతి భ్రాంతిని కూడా అనుభవం బ్రదర్ అంటే ఒక్క సెకండ్, యేసుప్రభు భక్తులు కూడా రాత్రి నాతో మాట్లాడారంటారు. నేను మొన్న కారంచేడు వెళ్తే ఒక ఆయన, నేను శుక్రవారం సాయంత్రం యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మళ్ళీ మండే వస్తానని. దానికి ఏముందండి, మన మాజీ సీఎం గారే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారితో ఆత్మతో రైట్. చంద్రకుమార్ సార్, చంద్రకుమార్ గారు చెప్పండి, నిజంగా షిరిడీకి స్థల పురాణం అనేది ఉందా? చంద్రకుమార్ గారు సార్ వినిపిస్తుందా? సచ్చరిత్ర స్థల పురాణం అంటారు, ఏముంది సార్ చంద్రకుమార్ గారు? ఎక్కడ కనబడుతుందేమో అని. అలా అనొద్దు, ఆయన పెద్ద వయసు వాడు కదా. సార్ చంద్రకుమార్ గారు వినిపిస్తుందా అండి? ఆయన న్యాయమూర్తి, ఆయన భక్తుడే. ఆయన స్టార్టింగ్ లోనే మూర్ఖులు అని చెప్పేసి అన్నారు. తప్పదా? ఎవరిని అనకూడదు కదా, మరి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు మూర్ఖులు. మాట మొదలెట్టకూడదు కదా, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. రైట్. చంద్రకుమార్ గారు వినిపిస్తుందా అండి? ఇప్పుడు ఆయన ఒకవేళ మూర్ఖుడు అన్నా మూర్ఖులు అయిపోరు కదా మీరు, కనెక్ట్ అయ్యలేరు. వెంటనే మనం నరేష్ గారిని ఒక ప్రశ్న అడగొచ్చా? సాయిబాబా గురించా? సాయిబాబా గురించి మీ సచ్చరిత్ర చదివారా? అడగండి. చదివారా? అయ్యా నన్ను ఇక్కడ సాయిబాబా ముస్లిము, అలాగే హైందవము, హిందుత్వము, ఈ రెండింటి మధ్య ఒక చర్చ జరుగుతుంది. మీ నాస్తికులుగా, వాస్తవికవాదులుగా, చార్వాక లోకాయుత ధర్మ ప్రచారకులుగా మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇది ప్రజల్లో ఏ అశాంతిని నెలకొల్పుద్ది, దీనివల్ల జరగబోయే పరిణామాలని మీరు సమాజంలో ఫీల్డ్లోకి వెళ్ళే వ్యక్తిగా మీ అభిప్రాయాలు పంచుకోవాలని పిలిస్తే వచ్చాము. సరే, మీరు మీకు ప్రశ్నలు మీరు అడిగితే చెప్పాలని అంటే తప్పకుండా చెప్తా, తెలియకపోతే తెలుసుకొని చెప్తా. క్యూరియాసిటీ అడుగుతున్నా. మీరు చార్వాక దర్శనం చదివారా? కొంచెం పరిచయం ఉంది. ఎవరు చదివారు? ఎవరు వర్షం చదివారు? దర్శనాల్లో ఏదో కొంచెం పరిచయం ఉంది. నాకు కూడా అంతే. దాని గురించి చర్చ పెట్టినప్పుడు నాకు కూడా అంతే. ఒకవేళ చర్చ దాని గురించి అయితే చదివారా లేదా అని అడిగాడండి. ఎంత చదివారు, ఎంత మొత్తం చదివారని అడగలేదు, చదివారా లేదా అని అడిగాడు అంతే. అవసరమైతే చదువుతా. చదివే మాట్లాడుతున్నారా సార్? ఇప్పుడు ఏదైతే షిరిడీ ఉన్నదో దాంట్లో 7,000 మంది పనిచేస్తున్నారు. మొత్తం హిందువులే కదా సార్ పనిచేసే దాంట్లో? ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళే కాదు, ఒక్కసారి నువ్వు ఊళ్ళోకి వెళ్ళి చూడు. షిరిడి సాయిబాబా ఫోటో వేసుకొని ఒక 500 ఆటోలు బొమ్మ పెట్టుకొని దేశమంతా తిరుగుతుంటారు. ఒక ఈ రాష్ట్రంలోనే 7,000 మంది సిబ్బంది హిందువులు పని చేసుకుంటూ బతుకుతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పొట్టకూటి మీద మీరు దెబ్బ కొడుతున్నట్టే కదా. అసలు మీరు ఎట్లా ప్రచారం చేస్తున్నారు? సాయిని నమ్మొద్దని మాట్లాడుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. కాదండి, ఇప్పుడు కొన్ని మాదక ద్రవ్యాలు అమ్ముకుని కూడా కొంతమందికి ఉపాధి వస్తుంది. మీరు వాళ్ళ పొట్టకూటిని దెబ్బ కొడుతున్నారని మరి పోలీసులు అనొచ్చా? దొంగతనం చేసుకుంటూ కూడా కొంతమంది బ్రతుకుతున్నారు. మరి వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు ఉంటాయి కాబట్టి అది తప్పని చెప్పకూడదని చెప్పి ఎట్లా మనం ఇప్పుడు నేనేమంటున్నా, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నాకు అర్థమైంది, చెప్పమంటారా? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటున్నాను నేను. ఆయనని నా అబ్జర్వేషన్, నేనైతే న్యూట్రల్ పర్సన్ కదా, ఆయన దేవుడు కాదు అనటం లేదట, దేవుడే, కానీ హిందూ దేవుడు కాదు అంటున్నారట. అంటే దేవుళ్ళు ఇద్దరు ఉంటారు, హిందూ దేవుళ్ళు ట్విస్ట్ చేశారు. అసలు యాక్చువల్ ఫ్యాక్ట్ మేము చెప్తాము, కరుణాకర్ గారు కంప్లీట్ చెప్పండి. ఇప్పుడు మాకు అసలు అతను దేవుడా కాదా? కాదండి, దేవుడు కాదు, హిందువు కూడా కాదు, స్పష్టంగా చెప్తున్నారు. మరి ఎవరు దేవుడు? ఎవరు? మనకు వేదాలలో ప్రతిపాదించబడిన పరమాత్మ, ఈశ్వరుడు, ఆయనే దైవము. ఆయనకి అనేక అవతారాలు ఉన్నాయి, అనేక తత్వాలు ఉన్నాయి. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. కానీ సాయిబాబా అందులో లేడు, ఇది స్పష్టంగా ఉంది. అయితే సాయిబాబాని దేవుడిగా చేయటం వల్ల హిందుత్వానికి నష్టం ఏంటి? ఇదే కదా మీ ప్రశ్న.
మీరు సాయిబాబా సచ్చరిత్ర చదివితే ఇతర పుణ్యక్షేత్రాలని అన్నింటినీ కూడా అవమానిస్తూ సార్ చంద్రకుమార్ గారు, మన పుణ్యక్షేత్రాలు సార్ చంద్రకుమార్ గారు, హలో. నిజంగా సాయిబాబా గారు అసలు దేవుడే కాదు, హిందువే కాదు అంటున్నారు. కాదు, స్థల పురాణం గురించి అడిగారు. అలాగే స్థల పురాణం గురించి చెప్పండి. అసలు షిరిడీకి స్థల పురాణం ఉందా? వాళ్ళ అనుభవాలు పొందినటువంటి వారు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. అవును. అందులో ఎంతో మంది మహాత్ములు, ఎంతో మంది గొప్పవారు కూడా ఉన్నారు. మధుగా అయితే ఏదైతుందో ఇప్పుడు నేను చెప్పాను ఇది వరకు, వాసుదేవానంద సరస్వతి, అవును. ఎంతో మంది యోగులు ఆ రోజుల్లో సాయిబాబాతో పాటు ఉన్నటువంటి యోగులందరూ కూడా తమ తమ శిష్యుల్ని సాయిబాబా దగ్గరికి పంపించారు. అది కర్ణాటక వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, బెంగాల్ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కూడా కావచ్చు, యోగులు. ఇది సాయిబాబా గురించి సమగ్రమైనటువంటి ఒక సమాచారము తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అదే విధంగా సాయిబాబా గురించి అనుభవాల గురించి అదేదో భ్రాంతి అన్నట్లు వీళ్ళు మాట్లాడుతున్నారు. నా దగ్గర డాక్యుమెంటరీ ప్రూఫ్స్ ఉన్నాయి. నా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అన్ని కూడా నేను నా పుస్తకాల లోపల పెట్టాను. ఎవరికైనా బయటికి తీసుకురామని లోపల పెట్టుకుని ఉపయోగం ఉన్నాయి. బయట తీసుకోమనండి. అనుభవాలకి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అంటున్నారండి ఆయన. మరి మీరు చెప్పండి ఇప్పుడు. చెప్పండి. కోర్టుకి వెళ్ళి కొన్ని వందల డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. వందల డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇందాక ఎవరు దేవుడికి రామ మందిరానికి తీసుకొని అత్యంత సాయిబాబా సంస్థ నుంచి పట్టించుకోలేదు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు వెళ్ళాలండి? ఎందుకు వెళ్ళాలా? అందరూ సాయిబాబా అందరి దేవుడు. సాయిబాబా ఒక హిందువులకు, ఒక ముస్లింలకు, క్రైస్తవులకు కాదు, విశ్వానికి భగవంతుడు ఆయన. అయిపోయింది కదా ఇంకా డిస్కషన్. సృష్టికర్త సాయిబాబా మా దృష్టి లోపల. సాయిబాబా ఎంతో మందికి ఎన్నో దైవికమైనటువంటి అనుభవాలు ఇచ్చాడు. తపర్దే భార్యకు రామనామం జపించుకోమని చెప్పాడు. స్ట్రైట్ గా చెప్పండి, అతను హిందువా ముస్లిమా? విష్ణు సహస్రనామం జపించుకోమని చెప్పేసి చెప్పాడు ఆయన. సార్, ఆయన ఏదో హిందూ, ఆయన చంద్రకుమార్ గారు. షిరిడీలో ఉండేటువంటి అనేక హిందూ దేవాలయాలను పునరుద్ధరించింది సాయిబాబా. వాటిని రికన్స్ట్రక్షన్ చేయించింది సాయిబాబా. హిందూ అక్కడ షిరిడీలో ఉండేటువంటి దేవుళ్ళ వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పడం అనేటువంటి అది పచ్చి అబద్ధం. అక్కడ ఆయన అంటే బాబా గురించినటువంటి ఒక పూర్తి సమాచారం హిందూ ఆలయాలను పునరుద్ధరించారు సాయిబాబా గారు. సినిమాలో కూడా చూసినాం సాయిబాబా గారు జై శ్రీరామ్ సినిమాలు వదిలేయండి. జై శ్రీరామ్ నేను ఆలయాల నిర్మాణం గురించి అడిగారు కాబట్టి దాంతో డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ నేను చెప్తాను. చెప్పాడు సార్, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ నేను చెప్పనా అండి. ఇన్ ద హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1990లో వీళ్ళు ఇచ్చిన అఫిడవిట్ లో షిరిడి సాయి టెంపుల్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ చదివి వినిపిస్తా. చదువులే, అది ఎప్పుడు కావద్దు, సాయంత్రం అయిపోద్ది. చంద్రకుమార్ గారు, A Hindu revenue inspector gave Baba stones for construction of mosque. చంద్రకుమార్ సార్, బాబా గురించి రాసినటువంటి ఒరిజినల్ పుస్తకాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఏం చేయమంటారండి? అన్ని నా దగ్గర అంటారు. ఏంటండి ఆయన బాధ? సార్ వాటిని బయటికి తీసుకొని వచ్చి అతను నిజంగానే హిందూకు సంబంధించినటువంటి దేవుడు, హిందూ ఆలయాలను పునరుద్ధరించారు అని చెప్పేసి చెప్పొచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇక్కడికి వచ్చేసి నేను ఒక్కొక్క పేజీ చూపించుకుంటా, మేము అవన్నీ కూడా వాళ్ళకి రిఫర్ చేసుకుంటూ చెప్పగలం. అందులో రైట్ లలిత్ కుమార్ గారు స్టూడియోకి వచ్చి ఉండాల్సింది మరి. సార్ లలిత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. వేదాల్లో ఎక్కడైనా ఉందా సార్? లలిత్ కుమార్ గారు ఏ దేవుళ్ళ గురించి ఉంది వేదాల్లో? ఆయన కొంచెం మ్యూట్ చేయండి. సార్ మాట్లాడండి, చెప్పండి సార్ మీరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి 1990లో సాయి సంస్థాన్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ చెప్తున్నా. ఏ హిందూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గేవ్ బాబా స్టోన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మాస్క్ అండ్ బాబా యూజ్డ్ దెమ్ టు కన్స్ట్రక్ట్ టెంపుల్స్ అట్ షిరిడి. ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఒక హిందూ రెవెన్యూ ఇన్స్పెక్టరు బాబాకి మసీదు బాగు చేసుకోవడానికి డబ్బులు ఇస్తే, బండలు ఇస్తే ఆ బండల్ని గుడి బాగు చేయడానికి వాడారు. పునర్నిర్మాణం చేయాల బాగు చేశారు. దెన్ ద హిందూ కలెక్టెడ్ thousands of rupees to construct the mosque. The masjid contained the niche on the western wall called Nimbar, representing the Kaaba of Makkah, to which all Muslims would turn in prayer, and there was also the Duni, the perpetual fire. ఆ తర్వాత ఆ హిందువే అనేక వేల రూపాయలు మళ్ళీ మసీదు నిర్మాణం కోసం వసూలు చేసి మసీదుని మక్కా పోలికతో కట్టాడు. ఇక్కడ సాయిబాబా చేసింది ఏంటండి? అత్త సొమ్ము అల్లుడు దానం. భక్తుడు మసీదు బాగు చేసుకోమని బండలు ఇస్తే ఆ బండల్ని గుడికి పంపించి కొత్త మసీదు కట్టుకోవడానికి వేల రూపాయల నిధి వసూలు చేశారని హైకోర్టుకి ఇచ్చిన దానిలో చెప్పారు. ఇంకొకటి సాయిబాబా చేశారు అద్భుతాలని చెప్పారు. సార్ ఒక్క నిమిషం దానిపైన వివరణ అడుగుదాం. సార్ చంద్రకుమార్ గారు,
చెప్పండి. వినిపిస్తుందా అండి? లలిత్ కుమార్ గారు చదివి మరీ వినిపిస్తున్నారు. సాయిబాబా గారు ఏం చేశారు? లలిత్ కుమార్ గారు జడ్జిమెంట్ లో ఒక 4 సెంటెన్సులు చదివి మిగతా వదిలిపెడితే ఎట్లానండి? దీనికి ఏది relevant దాన్ని చదివి వినిపించానండి. మరి మీరు పెట్టండి. మొత్తం జడ్జిమెంట్ లో వాళ్ళు షిరిడి సాయిబాబా గురించి వాళ్ళు ఏమని చెప్పారో ఆ జడ్జిమెంట్ లోపల చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఓ పని చేయండి మధు గారు, షిరిడి సాయి గురించి ఇప్పుడు దాకా వచ్చిన జడ్జిమెంట్స్ అన్నిటిని తీసి ఎక్కడైనా ఒక చోట సాయిబాబా గాడ్ అని చెప్పారేమో అడగండి. ఉందండి సాయిబాబా దేవుడు అనేది ఏ జడ్జిమెంట్ లోనైనా ఉందండి? జడ్జిమెంట్లు అడిగారు కదా, ఏ జడ్జిమెంట్? సార్ చంద్రకుమార్ గారు, ఏ జడ్జిమెంట్ లోనైనా సాయిబాబా దేవుడు అని ఉందండి? సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో కూడా ఉంది, హైకోర్టు ఏ జడ్జిమెంట్ లో ఉందో చెప్పమని. నా దగ్గర సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. ఒకవేళ అది ఉంటే అలా ఉంటుంది తప్పు. కోర్టుల పని అది లేదండి. దైవానికి ఆయన నిరూపణ చెప్తున్నాడు, లేవా? ఆయన మా చెప్పినా దగ్గర కూడా లేవా లేదు కదా. అవి? ఇదిగోండి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులోనే క్లియర్ Right, ఏముందంటే right. thousands of pilgrims daily visit Sai Baba temple at Shirdi to pay their homage and seek blessings of the mystic secular saint Sri Sai Baba. Sai Baba ఒక రహస్య సెక్యులర్ సెయింట్ సంతు మాత్రమే, దేవుడు అని చెప్పలేదు ఎక్కడ. రైట్ నరేష్ గారు మీరు చెప్పండి, అసలు వాస్తవాలు ఏంటి? నిజంగానే దీనికి స్థల పురాణాలని, ఈ పురాణాలని, తర్వాత ఆ గ్రంథాలలో ఉన్నాయని, ఇవన్నీ వాస్తవాలేనంటారా? ఇట్లా ఉంటాయంటారా మీ పరిశోధన మేరకు? అంతకుముందు తాళపత్ర గ్రంథాల్లో రాసుకున్నారు. ఆ తర్వాత జాన్ గుటాన్బర్గ్ అచ్చు యంత్రం కనిపెట్టాక ఆ పేపర్ మీదకి వచ్చింది. దానికంటే ముందు చర్మాల మీద రాశారు, బండల మీద రాశారు, పెద్ద పెద్ద రాళ్ళ మీద. అశోకుడి కాలంలో రకరకాల శాసనాలు రాళ్ళ మీదనే కనిపించాయి. ఆది మానవుడి నాగరిక పరిణామానికి సంబంధించిన ఆధారాలు కూడా అక్కడే ఉంటాయి. నమ్మకస్తుల యొక్క ఆధారాలన్నీ మహా అంటే ఒక 2000, 3000 భాష అభివృద్ధి అంది లిపి వచ్చిన తర్వాతనే వీళ్ళ ఆధారాలు ఉంటాయి. దానికి కొంచెం ఇంకా ముందుకు పోతే ఈ మతాలు ఉండవు. ఈ షిరిడికి ఇన్నేళ్ల క్రితం అంటాము, తిరుపతి ఇన్నేళ్ల క్రితం అంటాము, కోనార్కు సూర్య దేవాలయం ఇన్నేళ్ళు అంటాము, ముస్లింలు వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు ముస్లింలుగా మారినాయి అంటాము. మరి అంతకు ముందేం జరిగింది అని వెనక్కి కొంచెం ఇంకా బాగా తవ్వుకుంటూ పోతే ఇప్పుడు తవ్వకాలు మొదలయ్యాయి. మందకృష్ణ మాదిగ అన్న కులం పోవాలి, మేము పూజారులం కావాలని ఒక ఇటుకేశాడు. ఈరోజు షిరిడి సాయిబాబాకు సంబంధించి హిందూ ధర్మాన్ని బలంగా నమ్మి ప్రచారం చేసే మిత్రులు అక్కడ హిందూ ధర్మం పేరుతో వచ్చే ఫండ్ హిందూ ధర్మానికి ఉపయోగించబడట్లేదు, దానికి భిన్నంగా ఉపయోగపడుతుందనే ఆరోపణ జరుగుతుంది. అంటే లలిత్ గారు, ఇప్పుడు నెక్స్ట్ ఇదే ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం ఆగమనండి. నెక్స్ట్ షిరిడి సాయిబాబా పోయిన తర్వాత సత్యసాయిబాబా, పుట్టపర్తి సత్యసాయిబాబా గురించి వస్తుంది. అది అయిపోయిన తర్వాత బాలసాయిబాబా గుంటూరుతో వస్తుంది. అంటే అల్లామాలి కనకుండా ఉంటే పురాణాలలో లేకపోయినా, స్థల పురాణం లేకపోయినా దైవంగా భావించవచ్చు. అయ్యో, సనాతన ధర్మానికి హాని చేయనప్పుడు, సనాతన ధర్మానికి ఉన్నప్పుడు అంటే మీ పని హిందువులను ముస్లింలను విడగొట్టడమేనా, వేరు చేసి చూపెట్టడమేనా? ప్రతిసారి ఇదే కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఈ టాపిక్ ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందామండి. ఏ మతం హిందువుల్ని మిగతా వాళ్ళని విడగొడుతుంది? హిందూ ధర్మం ప్రకారం సనాతన ధర్మం ఒకటే చెప్తుంది, వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా ఒకటే కుటుంబము, కృణ్వంతో విశ్వమార్యం, ఈ విశ్వమంతా కూడా సంస్కారవంతంగా తీర్చిదిద్దాలి, విశ్వమంతా కృణ్వంతో విశ్వమార్యం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇస్లాంలో మీరు చూడండి, జాతులు ఉంటాయి. అందులో ముస్లింలు కాఫిర్లు ఉంటారు, ముస్లింలు ముష్రిక్లు ఉంటారు. క్రైస్తవ్యంలో చూడండి, బైబిల్లో విశ్వాసులు అన్యులు ఉంటారు. సమాజాన్ని మా మతముడు మా మతం కానుడు అని విడగొడుతుంది క్రైస్తవ ఇస్లాం. మేం కాదు, మేము అందరూ ఒకటే అంటున్నాం. కానీ కృణ్వంతో విశ్వమార్యం, అఫ్ కోర్స్ కలుపుకుంటాం. మీ వల్ల మానవాళికి నష్టం లేదు. మీ విశ్వాసం నాస్తికత్వం అయితే కూడా మాకు ఇబ్బంది లేదు. కానీ ఆ విశ్వాసాన్ని మా మీద కూడా రుద్దాలనుకున్నప్పుడే ఇబ్బంది వస్తుంది. జస్ట్ లైక్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. ఇప్పుడు సాయి భక్తులు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళ అనుభవాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ అనుభవాలు వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా హిందువులు అందరి మీద రుద్ది, ఇదే అసలైన హిందుత్వం, ఇదే అసలైన సనాతన ధర్మం. ఇందాక ఆయన అంటున్నారు కదా, మీకు వేదం తెలుసా, ఉపనిషత్తు తెలుసా అని. అవన్నీ తెలిస్తే అసలు సాయిబాబాని నమ్మరు కదా. రైట్. సుగుణాగర్ గారు మీరు చెప్పండి. మొన్న మందకృష్ణ గారు మాట్లాడుతూ ఒక క్వశ్చన్ చేశారు. ప్రపంచం అంతటా చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ఇంత గొప్ప మతం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు హిందువులు, కానీ అన్ని దేశాలకు ఎందుకని విస్తరించలేకపోయిందని ఒక క్వశ్చన్ చేశారు. సరే, ఈ సబ్జెక్ట్ నుంచి కొంచెం వేరే టాపిక్ అయినా మనం మాట్లాడదాం. ఇది అంటే మనం హిందువుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తప్పకుండా. ఇప్పుడు మందకృష్ణ గారు ప్రపంచం అంతా ఇస్లాం క్రైస్తవ మతాలు ఉన్నాయి అని చెప్పారు. అది కొంతవరకు నిజం, పూర్తిగా నిజం కాదు, ప్రపంచం అంతా లేవు. అలా ఎందుకున్నాయి అనేది కూడా చెప్తే బాగుండేది.
ఆ రెండింటినీ కూడా విస్తారక మతాలు అంటారు, సామ్రాజ్యవాద మతాలు అంటారు. అంటే వాడి యొక్క మత సామ్రాజ్యాన్ని విస్తరించాలి ఏ విధంగానైనా, అది ప్రలోభ పెట్టైనా, కత్తి పట్టుకుని బెదిరించైనా, వాళ్ళ మతంలోకి రాని వాళ్ళని సంహరించైనా, ఆ దేవుని నమ్మని వాళ్ళని సంహరించైనా సరే వాళ్ళ మతాన్ని విస్తరింపజేయాలి. ఇది వాటి సిద్ధాంతం. హిందూ సిద్ధాంతం అది కాదు. ఇటువంటి మతాల్ని వెల్కమ్ పలుకుతుంది ఎవరండి? అమాయక హిందువులు కూడా ఉన్నారు అందులో, అదే కదా సమస్య ఇప్పుడు. కాబట్టి ప్రభుత్వం ఎవరిది ఉందండి? ఇసుక ఎందుకని చెప్పేసి అంటే welcome పలుకుతున్నారు? ఎవరి కార్పొరేట్ కాదు, ఖర్చు ఎవరి మరి? ప్రభుత్వం ఉందండి? ఎందుకని ఎవరి ప్రభుత్వం బీజేపీ ఉందని ప్రభుత్వం హిందూ మతం, హిందువులకు మేము పెద్ద పీటేస్తాం అని చెప్పేసి మాట్లాడుతుంది కదా. బీజేపీ ప్రభుత్వం హిందూ మతానికి మాత్రం పెద్ద పెట్టేసినట్టు మీకు కనపడిందండి? అంటే మిగతా మతాల వాళ్ళకి ఏం సంక్షేమం ఇవ్వలేదు. కాంగ్రెసే ముస్లిమే కాంగ్రెస్ అని ఎవరన్నారండి? ఎవరన్నారు? చెప్తుందో తెలుసా? అయ్యో మనుధర్మం గురించి ఇప్పుడు వెళ్ళారు. చెప్పండి ఇస్కాన్ సార్. ఇతర దేశాల్లో లేదా? కాదు పాపం చెప్పండి, మనుధర్మ శాస్త్రం గురించి చెప్తున్నారు. చెప్పండి. క్రైస్తవులలో విశ్వాసులు అవిశ్వాసులు ఉన్నారు, ముస్లింలలో, హిందువులలో లేరా? లేరండి. మా గుడిలోకి రావద్దు, మాతో ఏం పాటు పర్లేదు, భోజనం సాయి భక్తులు ఎలా చేయొద్దు, మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నారు, మాట్లాడండి. అలా వెటకారంగా మాట్లాడారు. లేదు నిజంగా అలాగే మాట్లాడుతున్నారు. అయితే నేను చెప్తాను ఒక ప్రశ్న, అదే బై నరేష్ గారు ముందు నుంచి మాట్లాడుతున్నారు. అంటే మీకు వేద ప్రమాణం లేకపోతే, శాస్త్ర ప్రమాణాలు లేకపోతే, ఇప్పుడు ఆయన కొంచెం ఆపితే మనం చంద్రకుమార్ గారు ఒక్క నిమిషం అండి సార్ చెప్పండి. బై నరేష్ గారు అడిగిన శాస్త్రము దానికి పుస్తకం అనుకుంటుంది ఉంది. అందులో సమాజంలో ఏ సమాజంలో నేను వివరణ ఇస్తానండి. కరుణాకర్ గారి స్టేట్మెంట్స్ తర్వాత నేను వివరణ ఇస్తాను మీకు. అది కొంతమందిని ఇంతటి హీనంగా, ఇంతటి క్రూరంగా చూసినటువంటిది ఎక్కడ కూడా లేదు. కనుక హిందూ మతంలోనే ఏమని చెప్తున్నారు? విద్య కేవలం కొందరికే, శూద్రులు విద్యకు అర్హులు గారు, శూద్రులకు వేదం చదివి హక్కు లేదు. అదే విధంగా ఇతను శూద్రుడు వేదం ఒక్కసారి మీరు వేదం మొత్తం చదివి అన్నారు కదా, ఏ పత్రంలో ఉందో చెప్పండి శూద్రుడు వేదం చదవకూడదని. శూద్రుడు కూడా వేదం చదవచ్చు, వేదాన్ని చెప్పొచ్చు అన్న మంత్రాన్ని నేను చెప్తాను. ఇప్పటికి ఎవరైనా శూద్రులు వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారా? చదువుకొని బ్రాహ్మణులుగా పూజలు చేసే వాళ్ళు ఉన్నారా? అయ్యా ఇప్పుడు ఒక ఆయన వేదం చదవటమే కాదు, వేదాన్ని తెలుగులో అనువదించి పుస్తకాలు కూడా రాశారు, శూద్రుడు ఆయన. ఇప్పుడు మనకి అష్టాదశ పురాణాలని అందించినటువంటి వ్యాస భగవానుడు ఏ వర్ణానికి చెందినవాడు? మత్స్యగంధికి పుట్టినవాడు కదా. వ్యాసుడు ఎవరు? వ్యాస వాల్మీకి ఎవరు? కాబట్టి ఇప్పుడు అది వేరే సబ్జెక్టు, దాని గురించి విపులంగా చర్చిద్దామంటే అప్పుడు ఆయన డైవర్ట్ చేయాలనుకుంటే చేయమని చెప్పండి, లేదా ఆ సబ్జెక్ట్ మాట్లాడదామని చెప్పండి. ఇప్పుడు సాయిబాబా గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దానికి ప్రమాణాలు చూస్తున్నాం. ఇప్పుడు బై నరేష్ గారు ఒక విషయం అడిగారు, మీకు వేదాల్లో పురాణాల్లో ప్రమాణం ఉంటేనే ఒప్పుకుంటారా? ఈరోజు సాయిబాబా గారు అవుట్ అంటున్నారు, రేపొద్దున ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అవుట్ అంటారు అని అంటున్నారు. మనకి అన్నింటికీ అక్షర రూపంలో ప్రమాణం ఉండదు. ఇప్పుడు లలిత గారు చెప్పిన స్థల పురాణాలు ఉంటాయి. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబాకి స్థల పురాణం చెప్తాను వినండి, దాని గురించి చెప్తాను. ఇప్పుడు మనకి ఆయన శాస్త్ర ప్రమాణం ఏంటంటే ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 లక్షణాలను కలిగిన వారిని భగవాన్ అనే శబ్దంతో పిలుస్తారు. ఉదాహరణకి భగవాన్ రమణ మహర్షి అని ఎందుకు అంటారంటే వారికి ఈ 6 లక్షణాలు ఉన్నాయి అని చెప్పి. ఇప్పుడు సాయిబాబా గారికి కూడా ఈ 6 లక్షణాలు. ఎవరండి? రమణ మహర్షి భగవాన్ వేరండి, భగవంతుడు వేరండి. భగవాన్ అనే శబ్దం వేరు. ఓకే. ఇప్పుడు మనం అందరం అనుకునే భగవానుడు కారు, భగవంతుడు వేరు, భగవాన్ అనే శబ్దం వేరు. అదే చెప్తున్నా, ఈ 6 లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా సరే భగవాన్ అనే శబ్దం. ఈ 6 లక్షణాలు షిరిడి సాయిబాబాలో లేవండి. ఆయనకి రాముడిలో జ్ఞానం లేదండి. జ్ఞానం ఎందుకు లేదు అంటే ఇప్పుడు అల్లా మాలిక్ అని మాట్లాడుతున్నారు. క్వశ్చన్ అల్లా యొక్క గుణగణాలు ఈ 6 లక్షణాలు రాముడిలో కృష్ణుడిలో సాయిబాబా గురించి మాట్లాడితే బెటర్ అండి. ఇది వేరే టాపిక్ పెట్టుకుందాం. ఇప్పుడు అంటే చెప్తున్నాం, మళ్ళీ మనమే కూర్చుందాం. ఆయనతో కూడా ఒకళ్ళు కావాలి అంటే అసలు దేవుడు లేడు అని ఆయన నిరూపించగలడేమో కూడా చూద్దాం. కాబట్టి దేవుడు కాదంటున్నారు కదా. అసలు సాయిబాబాది ముందు తేల్చాలి, ప్రమాణాల వరకు వెళ్ళలేదు. రేపు పొద్దుగాల ఈ లక్షణాలు లేవు కాబట్టి రాముడు దేవుడు కాదు. నెక్స్ట్ మాట్లాడదాం. సాయిబాబాతో మాకున్న అతిపెద్ద ప్రాబ్లం చెప్తానండి, సరే దాన్ని ఆయన వింటారేమో చూద్దాము. ఇప్పుడు సాయిబాబా దగ్గరికి ఆయనగా చెప్పాల్సింది ప్రజలకే, అంటే కాదు ఆయన రూపంలో ప్రజలకి క్వశ్చన్ కాన్సెప్ట్ ప్రజలకి ఇస్తున్నాం. అది ఎందుకంటే ప్రజలు చాలా ఆతృతగా చూస్తున్నారు. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. రమణ మహర్షి సాయిబాబా గురించి ఏమన్నారు సార్? దేవుడు అన్నారేంట? కాదు, రమణ మహర్షి గారు రాసిన పుస్తకాల్లో చెప్పిన మాటల్లో ఎక్కడా లేదండి. రమణ మహర్షి గారి వల్ల అన్న మునిమనవుడు రాసిన పుస్తకంలో రమణ మహర్షి గారి దగ్గరికి బివి నరసింహం స్వామి అని ఆయన వెళితే, వినండి సార్, మీకు తెలిసిందే అరా కొర పట్టుకుంటున్నారు సాయి సచరిత్ర గురించి. మేము చదివాము. బివి నరసింహస్వామి గారు, ఆ బివి నరసింహస్వామి గురించి మాట్లాడుతున్నాను సార్. బివి నరసింహస్వామి గారు అడ్వకేట్ జనరల్ గా చేశాడు. ఆయన ఒక సంఘటన జరిగిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు, దానికి ఏముందండి. 2 సంవత్సరాలు రమణాశ్రమంలో ఉన్నాడు. ఆయన 2 సంవత్సరాలు రమణ మహర్షి గురించి పుస్తకాలు కూడా రాశాడు అక్కడ.
ఆయనకు నాకు మనశ్శాంతిగా ఉంది అంటే అప్పుడు రమణ మహర్షి గారు నువ్వు షిరిడీ వెళ్ళు, అక్కడ నీ గురువు ఉన్నాడు, అక్కడ నీకు మార్గం దొరుకుతుంది అని చెప్పి బివి నరసింహస్వామి గారు ఎవరు రమణ మహర్షి గారు బివి నరసింహస్వామి గారిని మీరు ఉత్తర దేశానికి వెళ్ళు, అక్కడ నీకు గురువు దొరుకుతారు అని చెప్పి Right, చాలా right. స్పష్టంగా చంద్రకుమార్ గారు. చెప్పడం జరిగింది. రైట్ భాస్కర్ గారు. నేను మాట్లాడలే, ఇంకా నాకు అవ్వలేదు. నా సారు ప్రాబ్లం గురువు ఇది. గారి పేర్లు తీసి- సాయితో నాకున్న అసలు సమస్య ఏంటో చెప్పబోయాను, ఆయన అడ్డం వచ్చారు. రైట్ చెప్పండి చెప్పండి. మీ సమస్య ఏంటి సాయి గారు? సాయి దగ్గరికి హిందువులు చాలా మంది వెళ్ళారు, ముస్లింలు చాలా మంది వెళ్ళారు అని వీళ్ళు చెప్తున్నారు. చాలా మంది వెళ్ళారు, ఒక 4-5 వెళ్ళారు. అయితే ఇక్కడ సాయి దగ్గరికి హిందువులు వెళ్ళినప్పుడు వాళ్ళు పుణ్యక్షేత్రాలకి లేకపోతే పుణ్య నదులకి వెళ్ళాలనుకున్నప్పుడు సాయిబాబా ఏం చెప్పేవాళ్ళు అంటే దానికోసం అంత దూరం ఎందుకు, ఇదే మన పండరీపురం అని చెప్పేవాళ్ళు. అలాగే ఇదే మనకి పండరీపురము, ఇదే మనకి ద్వారకా, కాశీ, రామేశ్వరము, బద్రీనాథ్, కేదార్నాథ్, గయ అన్ని షిరిడియే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వస్తే అన్ని చోట్లకి వెళ్ళినట్టే అని చెప్పారు. నేను పండరీపురం విఠలుని చూడాలంటే, రాముని చూడాలి, కృష్ణుని చూడాలి, ద్వారక వెళ్ళాలంటే అక్కడ ఏం అక్కర్లేదు, అందరినీ నాలోనే చూపిస్తా అన్నారు. అలాగే పుణ్య నదుల గురించి గంగా, గోదావరి, యమున యాత్రలు చేస్తామంటే కూడా అక్కడ ఎక్కడికి అవసరం లేదు, అన్నీ నా కాళ్ళ దగ్గర ఉన్నాయి, చూసుకోండి కాళ్ళ కింద పంపెట్టారు. అయితే ముస్లిమ్స్ కూడా చాలా మంది వచ్చారు కదా, వాళ్ళకి ఎప్పుడైనా అల్లాని చూడటానికి మీరు మక్కాకి వెళ్ళటం ఎందుకు, మదీనాకి వెళ్ళటం ఎందుకు, షిరిడికి వచ్చేయండి, మక్కా మదీనా ఇదే అని చెప్పినట్టు సాయి సచరిత్రల నుంచి ఒక లైన్ ఎక్కడైనా చూపించండి. అలాగే వాళ్ళందరికీ నేనే అల్లాని అని చెప్పినట్లుగా ఎక్కడైనా ఒక వచనం చూపించండి. పోనీ అల్లాతో పోల్చుకుంటే చంపేస్తారు ముస్లిమ్స్, సరతన్సే జుదా అంటారని భయం ఉంటే కనుక కనీసం ప్రవక్తతో పోల్చుకుని నేనే మహమ్మద్ ప్రవక్త అని చెప్పమనండి. లేదు అది కూడా చంపేస్తారు, గుస్తాకి నబీకో ఏకీ సజా అంటారు కాబట్టి అది కూడా చెప్పలేను అనుకుంటే కనుక నేను మహమ్మద్ తర్వాత వచ్చిన ప్రవక్తని ఇస్లాంకి అన్న ఒక మాట చెప్పమనండి. అవి ఏమీ ముస్లిమ్స్కి చెప్పలేదు, కానీ హిందువులకు మాత్రం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళొద్దు, ఇక్కడికి వస్తే అన్నీ చేసినట్టే అని చెప్పారు. మరి ఈ హిపోక్రసీని, ఇలాంటి మాటలు చెప్పేవాడిని అన్ని మతాలకి దేవుడు అని పెద్ద ఆయన ఎట్లా చెప్తున్నారు? రైట్ చంద్రకుమార్ గారు. మీకు కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలండి, కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలా? చెప్పండి బడే బాబా ఒక వ్యక్తికి ఇతడు మతం మార్చుకోవాలని చెప్పేసి చెప్తే, అయ్యో మళ్ళీ మీరు ఆ టాపిక్ ఎందుకు వెళ్తారండి? నేను అడిగింది ఏంటి? సాయిబాబా తను నేను అడిగిన టాపిక్ ఆన్సర్ రైట్ రైట్ చెప్పకుండా చంద్రకుమార్ గారు నీ అబ్బాను మార్చుకుంటామని చెప్పాడు సాయిబాబా. అబ్బను మార్చుకుంటాడు, అమ్మను మార్చుకుంటాడు, నాకు ఎందుకండి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆయన అన్నమాటే, ఆయన అన్నమాట చంద్రకుమార్ గారు. ఆయన పిండ తింటే మనం తింటాం. కాదు అది పుస్తకంలో ఆయన ఉన్న బుద్ధి మాట. మాట అంటే మనం అంటాం. సాయిబాబా అన్నాడు. అయ్యో సాయిబాబా అన్నదండి. మీరు సాయిబాబా అన్న మాటకి చెప్తున్నారు కదా, సాయి అనకూడని మాట ఇంకేమన్నారు నేను చెప్తాను. ఇప్పుడు ఆ మాట అంటే వాళ్ళేమంటారు, ఇవన్నీ ప్రక్షిప్తాలండి, తర్వాత కల్పించారు అంటారు. ముండా అని అబ్బా అని ఇవన్నీ సాయిబాబా వాడిని మాట్లాడండి, ఆయనకి చాలా ఈజీగా ఎందుకు అదే నేను ఇప్పుడు నరేష్ గారికి నేను చూపిస్తా, కంటిన్యూ చేయండి. ఇప్పుడు సినిమాలు చూసి మాట్లాడతా చాలా మంది, సినిమాలు ఎప్పుడన్నా సాయిబాబా ఎవరైనా తిట్టినట్టుగా చూసారా? ఆ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే మీరు దాన్ని ప్రశ్నించాల్సిందే కదా. పచ్చిపూతులు తిట్టేవాడు, అడ్డమైన తిట్లు తిట్టేవాడు సచరిత్రలో ఉంది. ఎందుకు సినిమాలో చూపించలేదు ఇదంతా? అంటే ఫేక్ ప్రాపగాండా జరిగింది బయట. ఒరిజినల్గా సాయిబాబా వేరు, ఒరిజినల్గా సాయిబాబా క్యారెక్టర్ వేరు, బయట ప్రచారం జరిగింది వేరు. ఆయన వల్ల హిందుత్వానికి నష్టం ఉంది కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతున్నాం. అది మా పాయింట్ ఇక్కడ. అంటే మీరు ఇప్పుడు మధు గారు మీకు తెలిస్తే చెప్పండి సార్. ఏంటి హిందూ ధర్మం అంటే తెలుసా? హిందుత్వం అంటే తెలుసా? మీరు చెప్పండి సార్, డిస్కషన్ పెట్టండి చూద్దాం. ఇప్పుడే పెట్టేద్దాం, ఇప్పుడే పెడదాం. కంటిన్యూస్ ఏముంది? ఋగ్వేదంలో ఏముంది, యజుర్వేదంలో ఏముంది, చెప్పండి. సాయిబాబా దేవుడు ఉందా? సాయిబాబా దేవుడు ఉందా యజుర్వేదంలో? సాయిబాబా దేవుడు ఉందా? ఋగ్వేదంలో ఏముంది? ఋగ్వేదంలో సాయిబాబా దేవుడు ఉందా? సాయిబాబా చెప్పిన మాట ఋగ్వేదంలో ఏముంది? అందులో ఏముంది? ఏముంది చెప్పండి మీరు. అది సిగ్గు సార్, భాస్కర్ గారు మీరు చెప్పండి. ఋగ్వేదం నాకు ఎందుకు? చాలా గుళ్ళో కూడా సాయిబాబా ఫోటోలు ఉంటాయి. చాలా వరకు గుళ్ళు ఎక్కువగా హిందువులే వెళ్తారు, హిందువులే దానికి ధర్మకర్తలుగా ఉంటారు. పూజారు ఇక్కడ ఎక్కడ కూడా పూజారులు ఇతను దేవుడు కాదు అని చెప్పేసి మాట్లాడట్లేదు. హిందూ భాషలోనే అంటే వాళ్ళ సంస్కృతంలో హిందూ సంప్రదాయంగానే పూజలు చేస్తున్నారు. మరి పూజారులంతా వాళ్ళకి తెలియక చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ విషయం ఏంటంటే చాలా మంది ఇతర మతాల్లో కన్వర్ట్ అవుతుంది కూడా హిందువులే. ఇస్లాంలోకి, క్రిస్టియానిటీలోకి వెళ్తుంది ఎవరు? ఇది హిందువుల ఫస్ట్ స్థానం అండి. తర్వాత వేరే మతాల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు సాయి మతంలోకి వెళ్తున్నారు. ఇది మొదటి విషయం. ఇప్పుడు పూజారులు ఎందుకు వెళ్తున్నారు, లేకపోతే ప్రవచనకారులు ఎందుకు మాట్లాడట్లేదు, గురువులు అనేవాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, ఇది మా సమస్య కాదు. మేము తీసుకొచ్చింది సత్యమా కాదా అనే వరకు మేము తీసుకొచ్చి పెడతాం, మేము జనాలకు చూపిస్తాం. మీరు వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ మమ్మల్ని అడిగితే మేము ఎలా సమాధానం చెప్తాం? ఇప్పుడు పూజారులు బహుశా వాళ్ళకి వేరే దగ్గరికి వెళ్ళాలి అంటే లేదా ఈజీ రాబడి అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఎండోమెంట్ పరిధిలో ఉంటాయి జనరల్గా. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు
కాస్త గుడిలో ఆదాయం వచ్చింది అనుకోండి, ఎండోమెంట్ పరిధిలోకి వెళ్ళిపోద్ది, గవర్నమెంట్ మనీ తీసేసుకుంటది. సాయిబాబా తాలూకువి ఎండోమెంట్ పరిధిలోకి రావు, సో అవి వాళ్ళ తాలూకు సొంత గల్లాల్లోకి వెళ్తాయి. అప్పుడు పూజారులకి ఏముంటది, హ్యాపీగా ఉంటుంది కదా. సో మేబీ అది కారణం అవ్వచ్చు. లలిత్ గారు, మీ ఇప్పుడు పైన మీరు భాస్కర్ కోర్టులో గారు- కేసు వేయడం జరిగింది. భాస్కర్ గారు తర్వాత ఇంజెక్షన్ చెప్పింది. ఆర్డర్, మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడదు దీని గురించి అని చెప్పేసి మీకు కూడా ఒక ఆర్డర్ కూడా పంపించారని తెలిసింది. నాకు ఎటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ కానీ ఎటువంటి గ్యాగ్ ఆర్డర్ కానీ ఇవ్వలేదు. అలాంటి ఆర్డర్ ఇచ్చే అధికారం కూడా ఎవరికీ లేదు. కారణం ఏంటి అంటే భారతదేశం, నేను ఒక వ్యక్తిని దుర్భాషలాడకుండా ఏ సిద్ధాంతాన్నైనా ప్రతిపాదించడానికి లేకపోతే ప్రచారం చేయడానికి, దాన్ని ప్రశ్నించడానికి క్రిమినల్ కేసు కూడా అయ్యాయి. అదే అండి, కేసులు చాలా అవుతాయి. ఆ కేసులో కన్విక్ట్ అవ్వాలంటే మేము దోషం చేసి ఉండాలి కదా. మేము ప్రశ్నించామంటే అంటే ఒకరు నమ్మకాలని సాయిబాబా అంటే ఒక నమ్ముకుంటున్నటువంటి దేవుని మీరు దేవుడే కాదని చెప్పడం కూడా అది క్రిమినల్ కేసు. ఒకరికి నరబలి ఇవ్వడం కూడా నమ్మకం అండి. ఒక సెకండ్. దాన్ని ప్రశ్నించొద్దు, ఒక అడ్డుకోవద్దా? సెకండ్. అంటే నేను ఈయనకు మద్దతు పలకడం లేదు. మత స్వేచ్ఛలో రాజ్యాంగంలో మతాలను ప్రశ్నించి విమర్శించే స్వేచ్ఛ కూడా అంతర్భాగంగానే ఉంది. అండ్ ఆర్టికల్ 19 దేవుడు ఉన్నాడు అని చెప్పి బలంగా చెప్పే హక్కు ఎంత ఉందో, దేవుడు లేడు అని చెప్పే అంత హక్కు కూడా ఉంది. ఆర్టికల్ 51AH ప్రకారము వాళ్ళు చేస్తున్న ప్రచారాల్లో దోషభూయిష్టంగా ఉంటే దాని నుంచి ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నా పైనే ఉంది. ఇంకొక Right, పాయింట్, చివరి. ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ డ్యూటీస్ రెండు ఉన్నాయి మాకు. సాయిబాబా గురించి మేము వాస్తవాలు చెప్తుంటే మా మీద కేసులు పెట్టాలి అని ఎవరైతే అంటున్నారో, మొట్టమొదటిగా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా మీద కేసు పెట్టాలంటే ముందుగా సాయిబాబా మీద కేసు పెట్టాలి, ఫస్ట్ పాయింట్. రెండోది సాయిబాబా సచ్చరిత్ర రాసిన వాడి మీద కేసు పెట్టాలి. మూడోది షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ సభ్యుల మీద కేసులు పెట్టాలి. తర్వాత సాయి మతాన్ని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ఆ తర్వాత మా దగ్గరికి రావాలి. ఎందుకంటే ఒక నిమిషం చెప్పనివ్వండి, ఒక నిమిషం మాస్టర్, ఒక నిమిషం. ఎందుకు చెప్తాను వినండి. అంటే ఇది మీకే వర్తిస్తుందా, ఎవరికైనా వర్తిస్తుందా మీ ప్రాసెస్? ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ చెప్తాను. ఇప్పుడు బైరి మా నరేష్ గారి మీద మీద కూడా కేసు చాలా పెట్టాలి. కేసులు అయ్యాయి. ఓ వందలు. లేదండి, ఇప్పుడు మా మీద కేసు ఆ పెట్టాలి. పాట రాసిన గద్దర్ గారి మీద కేసు అవ్వలేదు, పాడిన రమేష్ డప్పు రమేష్ అన్న మీద కేసు అవ్వలేదు, అది ముద్రించిన ఎవరి మీద కాలేదు. నేను ప్రతిపాదన రీజన్ చెప్తాను. ఇప్పుడు మా మీద కేసులు పెట్టాలి ఎందుకు అంటున్నారు వీళ్ళు? సాయిబాబాని దేవుడిగా నమ్మే వారి యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు, అది కాదు ఇదని చెప్తున్నారు కాబట్టి కేసులు పెట్టాలి అంటున్నారు. కానీ మేము వందల వేల సంవత్సరాలుగా కొన్ని ప్రామాణిక గ్రంథాలను విశ్వసిస్తున్నాం. మా విశ్వాసాలు మాకున్నాయి. ఇప్పుడు మా విశ్వాసాలను దెబ్బతీస్తూ సాయి సచ్చరిత్రలో, సాయి మతంలో రాముణ్ణి కృష్ణుణ్ణి మార్చి చూపిస్తున్నారు. ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్ళొద్దని చెప్తున్నారు. గంగా గోదావరి పవిత్ర నదుల యొక్క పవిత్రతను దెబ్బతీసేలాగా మాట్లాడారు. కాబట్టి ముందు సాయిబాబాలో కూడా హిందూ ద్వేషం ఉంది, అక్కడి నుంచి కేసులు పెట్టాలి. సాయిబాబా మీద, సాయి సచ్చరిత్ర రాసిన వాళ్ళ మీద, సంస్థాన ట్రస్ట్ సభ్యుల మీద, సాయి మతాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ఆ తర్వాత మా దగ్గర రండి. ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి. సాయి గణేష్ అని చెప్పేసి వినాయకుడు రూపంలో సాయిబాబాని పెట్టారు. అవసరమా? మీకంటూ సాయి, మీ సాయికంటూ ఒక రూపం లేదా పోనీ? అండ్ నెక్స్ట్ సాయి ఆంజనేయ స్వామి. కాదు, ఈ ప్రశ్నకి కొత్త ప్రశ్న వస్తుంది. తాను ఒక ప్రశ్న పుష్ప సినిమాలుగా పెట్టి కూడా వినాయకుని మొక్కుతున్నారు. అవన్నీ కూడా తప్పనే మేము ఖండిస్తున్నాం కదా. మేము సమర్థిస్తే కదా వాళ్ళు ప్రాబ్లం. దొరికిన చమ్మే కొడతాం. అలా కొట్టొద్దు, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకు. నరేష్ గారు చివరిగా 1 minute లో క్లోజ్. ఒకటి, ఇంతకాలం సాయిబాబాని దేవుడు అని నమ్మి అనేక పాటలనిచ్చి, నాగార్జున లాంటి పాపులర్ నటులు సినిమాలు నిర్మించి ప్రజల్లోకి విపరీతంగా దేవుడు భక్తికి సాయే మార్గం, భక్తికి సాయే మార్గం అని ఇట్లా ఒక్కొక్క రిథమెటిక్గా గోవింద హరి గోవింద అని వచ్చినంత రకంగా అడుగడుగున మొత్తం విస్తరించింది. ఇప్పుడు అది తప్పని హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న సోదరులే చెప్తున్నారు. అంటే మీరు ఇంతకాలం నమ్ముతున్న దేనినైనా ప్రశ్నించండి, అది ఏ దేవుడైనా. ఇప్పుడు సాయిబాబాని ప్రశ్నించండి అని ఆధారాలతో ఇన్ని పుస్తకాలతో చూపించారు. స్పష్టంగా సాయిబాబానే ఈ మొండని అనే పదం వాడింది నాకు అక్కడ అక్షరాలు కనిపిస్తుంది. చాలా స్పష్టంగా ఆడవాళ్ళని అవమానిస్తూ కనిపించింది, ఇతర మతాలను అవమానిస్తూ కనిపించింది, నన్నే మొక్కండి అనేది కనిపించింది. ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు చెప్పేది తప్ప ఒక్కసారి ఆలోచించండి. తప్పైతే వీళ్ళని శిక్షించుదాం. ఒప్పైతే ఒకవేళ ఇది సంస్కరించుకోవాల్సింది అయితే సాయిబాబా సంస్థానం వాళ్ళు దీన్ని చర్చకు స్వీకరించాలి. వాళ్ళ మీద నింద కాబట్టి వాళ్ళు దీన్ని క్లియర్ చేయాలి. ఇంతకాలం దేవుడు అని చెప్పి ప్రచారం చేసినందుకు రాము ఇంతకు ముందు కూడా మేము భక్తుల మనసులో దేవుడు ఉంటాడని వీళ్ళు చెప్పినంత మాత్రాన కాదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చర్చకు వస్తే ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కాబట్టి రారు. చివరిగా 1 minute క్లోజ్ చేద్దాం.
ఒకటేనండి, ఏదైనా కూడా భారతదేశంలో మొదటి నుంచి చర్చల ద్వారానే తేల్చుకున్నారు. సత్యాసత్య నిరూపణ, సత్యాసత్య పరిశీలన అనేది వాదోపవాదాలతోనే తెలుస్తుంది. ఆ వాదనకి ఉపవాదానికి రెండింటికి కూడా ప్రమాణాలు కానీ అనేవి అలాంటి చాలా వాదనలు important. ఇప్పుడు వీళ్ళేమో వాదోపవాదాలు, మాటలు, ముచ్చట్లు, చర్చల ద్వారా మనం నిజం ఏదో నిర్ధారణ కావాలి, అబద్ధమైతే అంగీకరించాలి అంటున్నారు. కానీ నరేంద్ర దాబోల్కర్ని ఎందుకు చంపారు, గౌరీ లంకేష్ని ఎందుకు చంపారు, ఎంఎం కల్బుర్గిని ఎందుకు చంపారు అనే విషయానికి వచ్చేటప్పటికి ఈ చర్చ, ఈ ముచ్చట్లు అక్కడ అంటే వర్తించలేదు. ఒక విషయం అండి. అంటే వీళ్ళు కాదు చంపింది, వీళ్ళు కాదు చంపింది, వీళ్ళు ధర్మ ప్రచారాన్ని చెప్తున్నారు. అందులో ఉన్న ఒక నిమిషం నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఆగండి. నేను మాట్లాడుతుంటే మీరు మధ్యలో వచ్చారు కదా, కాబట్టి నాది కంప్లీట్ అయ్యాక మీరు వద్దురు కానీ. క్లోజింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం, మా ప్రశ్నలో ఎక్కడ బూత్ లేదు. అదే ఆయన కూడా అయ్యప్పని ప్రశ్నించారు, కానీ అందులో కూడా ఎక్కడ బూత్ లేదు, లేదు బూత్ లేదు. బీఆర్కే ఛానల్ ద్వారా నా పక్కన లలిత్ కుమార్ గారు, కరుణాకర్ గారు, భాస్కర్ గారిని పెట్టుకొని బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా నేను సవాల్ విసురుతున్నాను. నేను ఏ మత దేవుడినైనా, నాట్ ఓన్లీ హిందూ, ఏ దేవుడి అయ్యప్పనైనా మీరే ప్లే చేయండి. ఎడిట్ చేయని వీడియో ఇప్పుడే నేనే చూపిస్తాను. ఎవరికో భయపడాల్సిన ఎవరైనా నేను ఆగండి బ్రదర్, ఒక్క సెకండ్ మీరు మాట్లాడండి. ఎవరైనా బైరి నరేషు హిందూ దేవులను, ముస్లిము, క్రైస్తవం, సరే నేను పద్మశాలి బిడ్డను కాబట్టి కొంచెం ఆగుదాము. ఏ దేవునైనా నేను అరై తొరై వారి వీరి ఎల్లు ఎమ్ము అది ఇది అని ఏ దేవులనైనా తిట్టినట్టుగా ఎవరైనా నిరూపిస్తే నేను 10 లక్షల రూపాయలు గిఫ్ట్ గా ఇస్తాను. అరే తురై మాట కాదు, వాళ్ళిద్దరి ఎలా పుట్టాడు అనే ప్రశ్న అడగడం తప్ప. శివుడికి అంటే విష్ణువుకి మధ్య ఏదో ఆ ప్రశ్న తనది కూడా కాదు, అంతకు ముందు వాళ్ళు ప్రశ్నించారు. ప్రశ్నించిన విధానాన్ని అడిగా. ఇప్పుడు కూడా ప్రశ్నించిన విధానాన్ని బట్టి ఆయన మీద దాడులు జరిగాయి. విధానాన్ని బట్టి ఆయన మీద కేసులు అయ్యాయి. అలాంటి ప్రశ్నలు, అలాంటి విధానంతో మేము మాట్లాడలేదు కదా. మరి మాట్లాడింది ఎవరు? మధు గారు నన్ను మాట్లాడింది ఎవరు? ఒకటే మాట ఆగండి, ఇక్కడ ఆగండి, ఒక సెకండ్ ఆగండి బ్రదర్. నేను ఈ క్షణం కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళకి 100 క్షమాపణలు కోరుతాను. వెళ్ళే దారిలో కుక్కకి కాలు దాకిన క్షమాపణ కోరుతాను. కానీ ఒకటే పదం కానీ బైరి నరేష్ హిందువులను తిట్టాడు అని పనికిమాల ఎదవాళ్ళందరూ పనిగట్టుకొని ప్రచారం చేశారు తప్ప ఏ ఒక్కడు కూడా నిరూపణ చేయలేదు. నిరూపణ చేయనప్పుడు మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు సాయి ట్రస్టులు మిమ్మల్ని అట్లే అనుకునే ప్రమాదం కూడా ఉంది. ఎందుకు ఉండదు? ఎదురుగా వచ్చి అనమనండి, మేము ఇక్కడ మీతో పాటు కూర్చొని మాట్లాడుతున్నాం, వాళ్ళని కూడా మాతో పాటు కూర్చొని ఏ మతమైనా చర్చించాలి. ఆయా మతాల్లో ఉన్న ప్రతి అంశం మీద చర్చ జరగాలి. ఎంతమంది సాయి భక్తులు మీరు ఫోన్ చేశారు, ఎవరు వచ్చి చర్చలో కూర్చున్నారు? ఆ సాయి భక్తుల తరఫున ఎవరు రాకే కదా, ఒక నాస్తికుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవాల్సి వచ్చింది. రైట్. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పాల్గొన్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. రేపు వచ్చే స్పెషల్ డిబేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తున్నాండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగు సత్తా.